हरिः ओम तत्सतु। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुरेव महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। चैतन्यं शाश्वतं शान्तं व्योमातीतं निरञ्जनं नादबिन्दुकलातीतं तस्मै श्री गुरवे नमः। పరమ పూజ్యులు పవిత్రాత్మ స్వరూపులు లోకోద్ధారకులు మహర్షులు తత్వవేత్తలు బ్రహ్మవేత్తలు విద్వరేణ్యులు విదుషణులు జ్ఞానులు యోగులు పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ భారతమాతకు భూమాతకు వేదమాతకు గీతామాతకు నమస్కరిస్తూ సర్వాంతర్యామి సచ్చిదానంద పరబ్రహ్మమునకు నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు ప్రస్థానత్రయ భాష్యకారులు చతుస్సోపానోపదేశకులు బ్రహ్మలీన బ్రహ్మస్సు జగద్గురు వేదాంతం లక్ష్మణార్య స్వాముల వారికి నమస్కరిస్తూ శ్రీ స్వరాజ్యాశ్రమ పూజ్య మహాత్ములు సద్గురు శ్రీ అన్నయ్య తీర్థ స్వామి వారు, సద్గురు శ్రీ శాస్త్రి స్వామి వారు, సద్గురు శ్రీ పూర్ణానంద స్వామి వారు, సద్గురు శ్రీ లక్ష్మణ స్వామి వారు తదితర పూజ్య మహాత్ములందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాశిష్యులు శుభమస్తు. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. సకల శుభ ప్రాప్తిరస్తు. ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, బ్రహ్మ జ్ఞాన ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు. కుటుంబ సభ్యులందరికీ స్వామివారి అమ్మవార్ల కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్. నారాయణాయ. ఓం నమో నారాయణాయ. తుంగతరంగే గంగే జయ తుంగతరంగే గంగే తుంగతరంగే గంగే కమల భవాండ కరండ పవిత్రే కమల భవాండ కరండ పవిత్రే బహువిధ బంధనా ఛేదలవిత్రే తుంగతరంగే గంగే జయ తుంగతరంగే గంగే दूरीकृत जना पाप समोहे दूरीकृत जना पाप समोहे पूरित कच्छप गुच्छग्राहे तुंगतरंगे गंगे जय तुंगतरंगे गंगे परमहंस गुरु बणित दरित्रे परमहंस गुरु बणित दरित्रे ब्रह्म विष्णु शंकर नुति पात्रे तुंगतरंगे गंगे जय तुंगतरंगे गंगे तुंगतरंगे गंगे जय तुंगतरंगे गंगे. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. సాంఖ్యయోగములో స్వామివారు ఇచ్చినటువంటి సందేశాలను అధ్యయనం చేయబోతూ ఉన్నాం. అత ద్వితీయోధ్యాయః. సంజయోవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం విదం వాక్యం ఉవాచ మధుసూదనః. శ్రీభగవానువాచ
కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైభ్యం మాస్మగమః పార్థ నైతత్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప. ఈ శ్లోకాలలో ఉన్న అంశాలను మనం గత వారంలో చక్కగా చెప్పుకోవడం జరిగింది. కుతః త్వా కష్మలం ఇదం విషమే ఉపస్థితం. కుతః ఎక్కడి నుంచి వచ్చింది నీకు కష్మలం? ఇదం విషమే ఉపస్థితం. ఇదం ఈ విషమే విషమ పరిస్థితులలో నీకు ఇలాంటి వైరాగ్యం రావటం అనేటువంటిది చాలా శోచనీయము. ఎందుకంటే తీరా ఆరంభం ఆబోబోయే సందర్భంలో అందరూ శంఖాలు పూరించారు, ధనస్సులు సంధించారు. ఈ బాణం వదలటమే సిద్ధంగా ఉన్న సందర్భంలో ఈ ప్రకారం వైరాగ్యాన్ని పొందటం, ఇది విషమే ఉపస్థితం అనార్య జ్యేష్టం అస్వర్గ్యం. ఇది ఆర్యులు మెచ్చుకునే విషయం కాదు. పైగా అస్వర్గ్యం, స్వర్గ ప్రాప్తికి విఘాతమై ఉన్న విధానం. అకీర్తికరం అర్జున, దీనివల్ల నీవు అపకీర్తి పాలైపోతావు లోకంలో. క్లైభ్యం మాస్మగమః పార్థ న ఏతత్ త్వయి ఉపపద్యతే. క్లైభ్యం మాస్మగమః, ఈ పిరికితనాన్ని నువ్వు జీవితంలో పొందవద్దు. మాస్మగమః అంటే పొందమాక. క్లైభ్యం అంటే పిరికితనం. ఈ పిరికితనమును నువ్వు పొందకూడదు. మాస్మగమః పొందకూడదు. పార్థ న ఏతత్ త్వయి ఉపపద్యతే, నీలో ఈ విషయం ఇలాంటి విధానము తగింది కాదు. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట పరంతప. హృదయ దౌర్బల్యం, ఆ హృదయమును ఉన్నటువంటి ఆ దుర్బలత్వమును, అనక పిరిగితనమును, పారిపోయే విధానమును, ముఖ్యంగా దీనిని త్యక్త్వా వదిలిపెట్టాలి. ఉత్తిష్ట లే అనేటువంటి శ్లోకాలు మనం చక్కగా చెప్పుకోవడం జరిగింది. ఈ రెండు శ్లోకాలు కూడా మన జీవితానికి మంచి ధైర్యాన్ని, ఉత్సాహాన్ని, కార్యదక్షతను కలగజేసే విధానంగా ఉన్న శ్లోకాలు. ఈ రెండు ప్రతి ఒక్కరూ కూడా కంఠస్థం చేయండి. ఈ విషయం మీద బాగా ఉన్నట్లయితే మనం అన్ని కార్యాలలో కూడా చక్కగా ముందుకు పయనించే అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ రెండు శ్లోకాలు ఇంట్లో మన పిల్లలకు కూడా బాగా నేర్పాలి. అర్థం చెప్పినట్లయితే, వాళ్ళు కంఠస్థం చేసినట్లయితే, ఎదిగే వయసుతో ఉన్నటువంటి వారు వాళ్ళు చదువుల్లో కానీ, ఉత్తరోత్తర వ్యాపారాదుల్లో కానీ, ఇతర సంసార సంబంధ వ్యవహారాలలో కానీ వారు ఉన్నప్పుడు ఏదైనా ఇలాంటి నిరుత్సాహపరిచేటువంటి, అధైర్యం పరిచేటువంటి అంశాలు జీవితంలో ఎదురైనప్పుడు ధైర్యంగా వాటిని ఎదుర్కొనే విధానముగా ఉన్నటువంటి చక్కటి టానికులి పరమాత్మ ఇచ్చినటువంటి ధైర్యము, ఉత్సాహాన్ని నింపి ఇచ్చినటువంటి గొప్ప శక్తి మనకి రెండు శ్లోకాలు అనేటువంటివి. ఎందుకంటే మాటే మంత్రము అని చెప్పని అంటారు. ఒక మాట చెప్పుకున్నప్పుడు మనలో ఎంతో ఉత్సాహం వచ్చే విధానం ఉంటుంది. ఎంత పిరికివాడై ఉన్నటువంటి వాడు కూడా ఓ ధైర్యంతో కూడినటువంటి మాట చెప్పినప్పుడు ఎమ్మటి అతనిలో ఒక ఉత్సాహం వస్తుంది, కార్యదక్షత అనేటువంటిది వస్తుంది. కాబట్టి ఈ రెండు శ్లోకాలు కూడా మరి వ్యవహారంలో ఉన్నటువంటి మనము, మరి అనేక సమస్యలతో చేరి ఉన్నటువంటి మనము అలాంటి వాటికి ఎదురు తిరిగి పోరాటం చేసి ఆ సమస్యల నుంచి బయటపడేటువంటి విధానములో మనకు పనికొచ్చేటువంటి శ్లోకాలుగా ఉన్న విధానము ఇది. వ్యవహారమే కాదు, పరమార్థంలో కూడా, ఆధ్యాత్మ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ఈ రెండు శ్లోకాలను జీవితంలో చక్కగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. చాలా మంది ఆధ్యాత్మికంలోకి వచ్చి దాన్ని శీలించలేక మళ్ళీ ఎమ్మటి ఎనుదిరిగి పారిపోయే వాళ్ళుగా లోకంలో చాలా మంది ఉన్నారు. యోగ సాధన చేయటువంటి సామాన్య విషయం కాదు. మరి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఏమని చెప్పారంటే, అయ్యా నీకు ఏ సాధన అవసరం లేదు, నువ్వు జపం చేయవద్దు, ధ్యానం చేయవద్దు, యోగం చేయవద్దు, నీకేం అవసరం లేదు, ఎరుక నేనే ఇడిపిస్తాను, నీకు పరిపూర్ణ స్థితిని కలగజేస్తాను అని చెప్పని సిద్ధాంతాలు కొన్ని ఉన్నాయి లోకంలో. వాళ్ళు చెప్తారు. ఏమని చెబుతారంటే,
ఏ సాధన నీకెందుకు ఈశానికి పనికి రావు వినుమాయ్యా అనే తత్వాలు కొన్ని ఉన్నాయన్నమాట. ఏ సాధన నీకెందుకు, ఏ సాధన అవసరం లేదు, ఏ జపం గాని ధ్యానం గాని ఏమి ఇలాంటి ఏవి కూడా అవసరం లేదు నీకు. మరి ఏం చేయాలి స్వామి? చక్కగా కమ్మగా తిన్నావా, తాగావా, ఆ సుఖభోగాలలో మునిగి తేలావా, అంతే. నేను చూసుకుంటాను, నీకెందుకు, నాపై భారం వేసేయి. ఏమి యోగక్షేమం వహామ్యహం, నేను చూసుకుంటాను కనుక నీకు ఎరుక, నేను ఇడిపించేస్తాను, పరిపూర్ణ స్థితిని నేను కలగజేస్తాను, నువ్వు పరిపూర్ణుడైపోతావు. ఏమి నువ్వు పరిపూర్ణం అంటే బ్రహ్మము కాదు, బ్రహ్మము యొక్క అతీతం, అది బ్రహ్మాతీతం, ఆత్మాతీతం. అందువల్ల శంకరాచార్యులు బోధించినట్టు అద్వైతం కూడా వాళ్ళు కొట్టేశారు. శంకరుడు కేవలం ఎరుకలో ఉన్నాడు, ఎరుక బోధ చేశాడు శంకరుడు కూడా. ఎరుకలో ఉన్న బ్రహ్మాన్ని చెప్పాడు. మన పరిపూర్ణం అంటే ఏమిటి? అది బ్రహ్మము యొక్క అతీతం, బ్రహ్మానికి కూడా అతీతమై ఉన్నటువంటిది పరిపూర్ణం అని చెప్పేసేసి వాళ్ళు ఆ విధంగా బోధ చేయటం ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఆ బోధా విధానములో ఎవరైతే బాగా అంకిత భావనగా ఉంటారో, బాగా వాళ్ళకి ఆ సేవా భావన కలిగి ఉంటారో, పూర్తిగా వాళ్ళకి శరణ్రై ఉంటారో, వాళ్ళకి రహస్యముగా లోన కూర్చోబెట్టి ఆ పరిపూర్ణ బోధ అనేటువంటిది వినిపిస్తారన్నమాట. అలాంటి బోధ మీకెవరో చెప్పరవా? మీరు కూడా వాళ్ళకి ఎంతో కాలం సేవలు చేయాలి. అంగ శుశ్రూష, స్థాన శుశ్రూష, భావ శుశ్రూష, ఆత్మ శుశ్రూష అని చెప్పేసి అని ఈ 4 శుశ్రూషలు చేసిన తర్వాత అప్పుడు మీకు లోన కూర్చోబెట్టి పరిపూర్ణ బోధ వినిపించే విధానం ఉంటుందన్నమాట. అంత తేలిగ్గా వాళ్ళేం చెప్పరు. అడిగినప్పుడే చెప్పగూడునా ఆత్మానుభవము పరశివయోగము, అడిగినప్పుడే చెప్పగూడునా అని చెప్పని ఎంతో కాలం పాటు, ఒక 10 ఏళ్ల కాలం పాటు మీరు సేవలు చేయగలిగితే అప్పుడు మీ సేవలకు మెచ్చుకుని వాళ్ళు మీకు పరిపూర్ణ బోధ అనేటువంటిది చెప్పే విధానం లాంటిది ఉంటుందన్నమాట. ఏమండి, పరిపూర్ణ బోధ అని చెప్పి అంటూ ఉన్నారే, అది ఎట్లా ఉంటుందండి అనే సందేహం కలుగుతున్నప్పుడు మీకు కలుగుతుంది కదా. 10 ఏళ్ల కాలం పాటు సేవ చేసి చెప్పినటువంటి పరిపూర్ణ బోధ అని చెప్పి అంటున్నారే, అది ఎట్లా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విధానం. అందువల్ల ఏ సేవ అవసరం లేదు. నా విషయంలో మాత్రం మీకు సేవ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు పరిపూర్ణ బోధ ఎట్లా ఇస్తారంటే మీకు చక్కగా వాళ్ళని కూర్చోబెట్టి ఆ గదిలో కూర్చోబెడతారు. ఎరుక ఇడిపించటం, ఆ పరిపూర్ణ బోధ అనే విషయంలో ఎరుక ఇడిపించటం అని చెప్పి ఉంటుందన్నమాట. మామూలుగా సామాన్యంగా బోధా విధానం అంతా కూడా సాంఖ్య విచారం అని చెప్పని అన్ని కూడా చెప్పుకొస్తారు. సాంఖ్యం గీంకి మొత్తం చెప్పుకొస్తారు. ఇవి కాకుండా అంతర్గతంగా చెప్పేటువంటి దానిని పరిపూర్ణ బోధ అని దానికి పేరుందన్నమాట. అది అందరికీ చెప్పరు, మామూలుగా చెబుతూ ఉంటారు. కానీ పరిపూర్ణ బోధ మాత్రం అది ఎవరికి చెప్పేది లేదు. ఎవరైతే వాళ్ళకి బాగా పూర్ణముగా అంకితం అయిపోయి వాళ్ళ సర్వస్వం ఆయననే భావనగా వచ్చిన పూట అప్పుడు గమనించి ఆయన పరిపూర్ణ బోధ అనేది చెప్పటం అంటే ఎరుక విడిపించటం, ఎరుక ఇడిపించి పరిపూర్ణమును కలగజేయటం అన్నమాట. అది దాంట్లో ఉండే విధానము. అందుచేత ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారని చెప్పారంటే చివరిలో ఇక అన్ని చెప్పిన తర్వాత, అయ్యా బ్రహ్మం అంటే ఏమిటి? సత్తు, చిత్తు, ఆనందం కదా. కాబట్టి ఆ పరిపూర్ణము అనేది ఉన్న చూసా, అది సత్తువు కాదు, అసత్తువు కాదు, అది చైతన్యము కాదు, అది జడము కాదు, అది దుఃఖము కాదు, అది ఆనందము కాదు, అది వ్యాపకము కాదు, పరిచ్ఛిన్నము కాదు అని ఇట్లాగా అవన్నీ కొట్టేసుకుంటూ పోవటమే. కాబట్టి బ్రహ్మం అనేది కానీ ఆత్మ అనేది కానీ అది ఎరుకలో ఉన్నటువంటి వస్తువులు. ఎరుకే మిథ్య, ఇవన్నీ మిథ్యలే. పరిపూర్ణం ఒకటే శాశ్వతముగా ఉండే విధానం. కాబట్టి ఆ పరిపూర్ణములో చూసినట్లయితే ఏమీ లేవు. దాంట్లో చైతన్యం లేదు, జడత్వం లేదు, ఆనందం లేదు, దుఃఖము లేదు, ప్రకాశం లేదు, అప్రకాశము లేదు, ఏమీ లేవు దాంట్లో. ఈ విధంగా చెప్పుకోబోయే బోధ అనేది పరిపూర్ణంలో వస్తుంది. ఇంకా చాలా మాటలు అక్కడ ఉంటాయి. ఇలా అన్ని కొట్టుకుపోవటమే, ఇక్కడే ఉండవేక మొత్తం తీసి అంటే ఎరుకు ఇడిపించడం అన్నమాట. మనం ఏవైతే ఎరుకలో పెట్టుకున్నామో, ఇది ఆత్మ అంటే ఆనందము, ఆత్మ అంటే చైతన్యం, ఆత్మ అంటే ప్రకాశం, ఆత్మ అంటే వ్యాపకం పెట్టుకున్నాం కదా,
ఆ ఎరుకలో ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళు విడిపించే విధానం చేసేది పరిపూర్ణం అని చెప్పేసి అని ఇట్లా మొత్తం కూడా తీసి మొత్తం పక్కన పారేసేసి అక్కడ ఏమీ లేదేక ఉందంటానికి వీల్లేదు, లేదంటానికి వీల్లేదు, దాన్ని మాట్లాడటానికి వీల్లేదు అని ఈ ప్రకారంగా చివరికి తీసుకుపోయే వాడికి నీకు పరిపూర్ణాన్ని కలగజేశాను, ఎరుక ఇడిపించాను, నువ్వు ఈ పూడతో ఎరుకు నుంచి బయటపడ్డావు, పరిపూర్ణ స్థితిని నువ్వు పొందేసేసావు అని చెప్పనే విధానంగా వాళ్ళ బోధ వాళ్ళకి చివరికి అందిస్తారన్నమాట. దాంతో పరిపూర్ణ బోధ పొందిన తర్వాత అప్పుడు ఆయన గారు ఆ అచలంలో గురువుగా అవుతాడనమాట. అక్కడి నుంచి ఆయన కూడా బోధలు చేయవచ్చు, సేవలు పొందవచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఏమి ధ్యానం చేయటం, జపం చేయటం అన్ని అవసరం లేదు. కాబట్టి ఈ ప్రకారంగా ఇడిపించడం కారణముగా పరిపూర్ణ భావన వచ్చేసింది ఆయనకి. ఇక చెప్పడంతో వచ్చేసేసింది, నేను పరిపూర్ణుడను, అచల స్వరూపుణ్ణి, అన్నిటికీ అతీతుణ్ణి అనేటువంటి ఒక భావనగా ఉండిపోయే విధానంగా చేసి ఆయన గురువుగా చేస్తారు. అక్కడి నుంచి ఆయనకి పాద పూజలు, పాద సేవలు, పూల పనపులు ఇవన్నీ కూడా వచ్చేస్తాయన్నమాట. పరిపూర్ణ బోధ మీరు అన్నారనుకోండి, మీకు కూడా గురుత్వం వచ్చేస్తుంది, మీకు కూడా సేవలు చేస్తారు, మీకు కూడా పాద పూజలు చేస్తారు, ఇక్కడ అన్ని రకాలైనటువంటి అన్నీ వచ్చేస్తాయి. ఆ పరిపూర్ణ బోధ మీరు విన్నట్లయితే అలాగా ఉండే విధానము. ఒకసారి నేను వైజాగ్ దగ్గర ఒక ఊరు ఉందన్నమాట. ఆ ఊళ్ళో ప్రసంగం చేస్తూ ఉన్నాను. ఎక్కువ మంది అక్కడ ఉన్నారు, అచులలో ఎక్కువ ఉందన్నారు అన్నమాట. ఇట్లా రోజు సప్తాహం విధానంగా చెప్పుకుంటూ పోతూ ఉన్నాను. భగవద్గీత, ఉపనిషత్తులు, భాగవతం చెప్పుకుంటూ పోతూ ఉంటే ఒక పూట ఉదయం పూట మా సత్సంగం ఉండేదన్నమాట. చాలా మంది వచ్చేవాళ్ళు. అది అందరు రాజులు అక్కడ, ఆ ఊరు మొత్తం రాజులే. బ్రహ్మాండంగా విచారణ బాగా జరిగేది అనమాట. ఆ ఊర్లో అంతా మొత్తం రాజులే. ఉదయం పూట 9 to 12 దాకా సత్సంగం అయిన తర్వాత అందరూ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారు స్వామి గారికి. వెళ్ళిపోయిన తర్వాత ఒక అమ్మగారు మాత్రం ఉందన్నమాట. ఏమ్మా మరి నువ్వు వెళ్ళవా ఇంటికి, భోజనం చేయకపోయి అని చెప్పి అడిగితే, లేదు స్వామి, మీకు విషయాలు తెలియట్లేదు, అసలు ఇంత గొడవ నీకెందుకు, ఈ భగవద్గీత అంటావు, ఉపనిషత్తులు అంటావు, భాగవతం అంటావు, అవంటావు, ఏమంటావు, పరిపూర్ణ స్థితి ఒక పక్కన ఉండగా, సులభముగా పొందే విధానముగా ఉండగా నువ్వు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధులు అని చెప్పని వాళ్ళు దింపదించుతూ ఉన్నావు, నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ పూట మీకు ఇలాంటి భ్రాంతి నుంచి బయటపడేయాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నా అని చెప్పి అమ్మగారు నాతో. మీరు పెద్ద భ్రాంతిలో ఉన్నారు, మీకు ఈ పూటతో భ్రాంతి నుంచి బయటపడేస్తాను, మీకు పరిపూర్ణ విధానాన్ని మీకు తెలియజేస్తాను. ఈ పూట మీకు ఇవన్నీ మీకేం ఉండవేక, అంతా మొత్తం ఉళ్ళకే, మొత్తం ఎరుకలో భాగాలు, ఎరుకే మిథ్య, మొత్తం పోతాయక మీరు పరిపూర్ణ ఉండిపోవడం అవుతుంది అని చెప్పిన అమ్మగారు చెప్పింది అనమాట. అమ్మ చాలా సంతోషము, ఇంతకాలంగా ఎన్నో తిప్పలు పడతా ఉన్నా నాకు సరైన అవగాహన లేకుండా, నువ్వు ఈ పూట ఏదో నాకు సులభంగా పరిపూర్ణ ఇస్తా అని చెప్పి అంటున్నావు, కాబట్టి ఇంత సులభంగా వచ్చే విధానంగా ఉంటే నాకెందుకు కష్టం అంతా, కాబట్టి అదేమిటో ఎట్లాగో చెయ్యమ్మా, ఆ పరిపూర్ణం అనుకోటి దాంట్లో కలిపేసేయి అని చెప్పని అమ్మగారితో చెప్పుకున్నా. వాళ్ళ గురుమాతలు కదా వాళ్ళు, మనమంతా ఉన్నటువంటి వాళ్ళం అయ్యే అని చెప్పినప్పుడు ఆమె గారు దగ్గరికి వచ్చింది, దగ్గర కూర్చున్నది. స్వామి గారు నా వంగ చూడమని చెప్పాను. అది చూసా. అంతలో కుడి చెయ్య ఎత్తి కుడి చెయ్యి చూపించింది. స్వామి ఇదేమిటి చెయ్యి, అరచెయ్యి. రెండవ చెయ్య ఆ పక్క చూపించింది, ఇదేమిటి ఎడమ చెయ్య. కాబట్టి ఈ పక్క కుడి చెయ్యి ఉన్నది, ఈ పక్క ఎడమ చెయ్యి ఉన్నది. మరి మధ్యలో ఏమున్నది? మధ్యలో ఖాళీ ఉన్నది. ఈ ఖాళీనే బ్రహ్మం, ఈ ఖాళీనే పరిపూర్ణం. బట్ట బయలంటే ఇదే, ఇంకేం లేదేక. ఎంత సులభం దీన్ని చెప్పేసాను ఈ పూట. ఈ చేతికి మధ్యలో ఏమున్నది? ఖాళీ ఉన్నది. ఆ ఖాళీనే బట్ట బయలు, ఆ ఖాళీనే దాని పరిపూర్ణము, ఇంకేం లేదేక అని చెప్పేసి ఆ పూట నాకు అమ్మగారు ఆ పరిపూర్ణాన్ని ప్రత్యక్షంగా చూపించేసింది. ఆ పని నమస్కారం చేసుకుని, అమ్మగారు పుణ్యం వల్ల ధన్యుడు అయిపోయింది ఈ పూట, నేను నీతో ఈ పుణ్యం అని చెప్పని పరిపూర్ణ దర్శింపజేశావు బట్ట బయలు అని చెప్పేసి అని. అట్లాగా వాళ్ళు ఏం చేస్తారంటే అట్లా చూపించి ఆ ఖాళీ భాగాన్ని, ఈ ఖాళీ భాగమే బట్ట బయలు, ఇదే పరిపూర్ణము, ఇది అంతటా ఉన్నటువంటిది అనే విధానంగా చెప్పుకొచ్చే విధానం. దాని వేమనాచార్యుల వరకు ఖండించాడు ఆ విషయాలను కొన్ని. బయలు బ్రహ్మ మనసు భాషించు సుందురు, బయలదేల తాను బ్రహ్మమగును, బ్రహ్మమైన బయలు భావమందుండగా విశ్వదాభిరామ వినరవేమ.
అని ఆయన గారు ఆ బయలు యొక్క సిద్ధాంతాలను కొన్ని ఆయన ఖండించాడు. బయలు బ్రహ్మ మనసు భాషించు సుందురు, రెండు చేతులు ఆ విధంగా చూపించి ఆ పక్క ఈ పక్క చేయబెట్టి మధ్యలో ఉన్నదేమిటి? ఖాళీ భాగం. ఈ ఖాళీ భాగమే శూన్యం, అదే బట్టబయలు, అదే ఖాళీ భాగం, అదే పరిపూర్ణం అనే విధానంగా మొత్తం కూడా దాంట్లో అందరు పడ్డారు. దానికి వేమన బయలు బ్రహ్మ మనసు భాషించు సుందురు, బయలదేల తాను బ్రహ్మమగును ఏమి అని ఆ బయలును ఆయన తీసేశాడు. అది కూడా ఎందుకంటే మీకు ఇది రావటం కారణము, బృహదారణ్యకోపనిషత్తులో చాలా చోట్ల యాజ్ఞవల్కి ఖం బ్రహ్మ అనే మాటలు వాడతాడు. అక్కడ ఖం అంటే ఆకాశం. నేను చూశాను బృహదారణ్యకోపనిషత్తులో చాలా చోట్ల ఆ ఆకాశమే బ్రహ్మం అనేటువంటి విధానముగా చెప్పడం లాంటి అంశాలు బృహదారణ్యకోపనిషత్తులో చాలా చోట్ల ఉన్నాయన్నమాట. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే మా యొక్క మూల పురుషుడు యాజ్ఞవల్కి అన్నారు కనుక యాజ్ఞవల్కి నుంచి మా యొక్క సిద్ధాంతం అంతా ఆరంభం అని చెప్పని వాళ్ళు గురు పరంపర విధానం చెప్పుకొస్తారు. యాజ్ఞవల్కి శిష్యుడు జనక మహారాజు, ఆయన శిష్యుడు శుక భగవానుడు, ఆయన శిష్యుడు సాందీపుడు, ఆయన శిష్యుడు కృష్ణ భగవానుడు, ఆయన శిష్యుడు అర్జునుడు, ఆయన శిష్యుడు అని చెప్పిన ఇట్లాగా శివరామ దీక్షితులు అని చెప్పేసి అని ఆ శివరామ దీక్షితుల నుంచి కందార్థాలు అనేటువంటి ఇన్ని కూడా రావటం, ఆ కందార్థాలు బాగా పాడటం అలాంటివి ఉంటాయి అన్నమాట. ఇట్లాగా వాళ్ళ యొక్క వంశ వృక్షాన్ని చెబుతూ గురు పరంపర చెబుతూ యాజ్ఞవల్కి మా మూల పురుషుడు, ఆయన నుంచి శుకుడు జనకుడు, ఆయన నుంచి శుకుడు, ఆయన నుంచి ఇట్లాగా సాందీపుడు, ఇట్లా చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. అది ఒక పరిపూర్ణ విధానంగా లోకంలో ప్రచారం బాగా ఉంది. అద్వైతుల కంటే లోకంలో ఎక్కడ పడ్డా మీకు అచలులే బాగా మీకు కనపడతారు అక్కడ. ఎందుకంటే దాంట్లో ఎలాంటి నిబంధనలు ఏమి ఉండవు. దాంట్లో మకార త్రయం ఉంటుంది. దాంట్లో మకార త్రయం ఉంటుంది. మకార త్రయంలో రెండు చెబుతా, ఒకటి చెప్పను నేను. మకార త్రయంలో మత్తు మాంసం అన్నమాట. మత్తు మకారమే, మాంసం మకారమే. ఇంకొకటి మకారం ఉందన్నమాట, అది మీకు తెలుసు సాధారణంగా, చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి పెట్టినప్పుడు చేరకుండా ఉంటారా భక్త జనము? బ్రహ్మాండంగా చేరతారు. ఇక కమ్మగా మూడు ఉండే లోకం అంటే ఈ మూడేక, లోకం అంటే ఈ మూడే, ఇంకేం లేదేక. విశ్వమంతా కూడా ఈ మూడు కోసంగా పరితపిస్తా ఉంది. విదేశాలకు పోవడం కూడా ఏమిటంటే యథేచ్ఛగా జీవితాన్ని జీవించవచ్చు అనేటువంటి యొక్క విధానం ఉంటుంది. కాబట్టి అలాంటి మనిషిలో ఉన్నటువంటి యొక్క ఆ వాంఛను ఒక మత రూపకంగా పెట్టినట్లయితే ఇంకా గట్టారన్నమాట. వాళ్ళకి ఏమిట్రా అని చెప్పి అన్నాం అనుకో, అది మా మత సిద్ధాంతం అయ్యా, గురువు చెప్పాడు, మా గురువు గారు మా సిద్ధాంతంలో అవి పాటిస్తేనే ఉండాలి అని చెప్పి అంటారు స్వామివారు. కాబట్టి మేము తప్పక ఆ పని చేస్తూ ఉన్నాం. అంటే వాడికి ఉద్దేశం లోపల ఉంది, కానీ పైకి చెబితే ఒప్పుకోరక ఉద్దేశం ఉందని చెప్పానంటే అది మా గురువు గారు చెప్పారు, మా మతంలో అలాంటి సిద్ధాంతం ఉన్నది, అట్లా పాటిస్తేనే మా సిద్ధాంతం కాబట్టి అని చెప్పన్నప్పుడు ఎంతమంది దండ పోతారు? అందరు పోయి దండ పడతారు ఆ పని. ఎందువల్లంటే ఏ సాధన నీకెందుకు ఈశానికే పనికిరావు, నీకు ఏ సాధన అవసరం లేదు, సోహం భావ ధ్యానం అవసరం లేదు, తత్వ విచారం అవసరం లేదు, నీ జపం అవసరంలో, పూజ అవసరంలో, యజ్ఞం అవసరంలో, యాగం అవసరం, ఏం అవసరాలు నీకు? చేదే ఎరుక నేనే విడిపిస్తాను, మీకు పరిపూర్ణం నేనే పొందింప చేస్తానంటే ఎవడు దాంట్లో చేరడండి? ఎవరు దాంట్లో బారు చెప్పండి? పైగా మకార త్రయం దాంట్లో బ్రహ్మాండంగా ఉండే పరిపూర్ణమా పొందింప చేసే, నీకు ఏ సాధన అనేది లేకుండా కమ్మగా ఉండే, పైగా ఈ మూడు కూడా జతై దాంట్లో ఉంటాయి. ఇక చక్కగా వాళ్ళు తినొచ్చు, తాగొచ్చు, బ్రహ్మాండంగా ఉండే విధానం అన్నమాట. ఇలాగా ఉన్నప్పుడు మతం వ్యాప్తి కాకుండా లోకం ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇక అందువల్ల నేను దేశం మొత్తం తిరిగా చాలా చోట్ల, ఏ గ్రామానికి పోయినా వీళ్ళు ప్రత్యక్షం అవుతారు నాకు. ఎక్కడికి పోయినా ఏ స్వామి అద్వైతం అంటావు, ఈ బోధ అంటావు, సోహం భావ ధ్యానం అంటావు, ఎందుకు ఇదంతా కూడా మా మతంలోకి మా గురుగారు ఉన్నారు, మీకు పరిపూర్ణం పొందింపజేస్తారు, ఎరుకు ఇడిపిస్తాడు, మీరు కూడా మాలో కలిసిపోవచ్చు, బ్రహ్మాండంగా హాయిగా ఆనందంగా ఉండవచ్చు, నీకెందుకు ఈ శ్రమ అంతా అని చెప్పని వాళ్ళు నాతో సరేనయ్యా కానీ మీ వ్యవహారం మీరు చేసుకోండి అని చెప్పని అట్లాగా వచ్చేసేవాడిని. కానరాని బయలు కనుటయే మోక్షంబు మేను మరచి నిద్ర మెలగినట్లు. ఈ పరిపూర్ణం మీద, బ్రహ్మం యొక్క విషయం మీద వేమన చాలా గొప్పగా కూడా చెప్పుకొచ్చిన విధానాలు ఉన్నాయి.
కానరాని బయలు కనుటయే మోక్షంబు మేను మరచి నిద్ర మెలగినట్లు అని వాటి యొక్క సూక్ష్మాన్ని ఆయన చెబుతాడు. కానరాని బయలు కనుటయే మోక్షంబు మేను మరచి నిద్ర మెలగినట్లు. ఎట్లా కానరాని బయలు అని చెప్పనంటే ఆ బయలునే మనకి వీటిల్లో దహరాకాశము అని చెప్పని అంటారు, దాన్ని సుషుమ్నాకాశము అంటారు. ఆ దహరాకాశము అనేది కూడా చెప్పుకొస్తారు. ఈ దహరాకాశం అనేటువంటిది బ్రహ్మసూత్రాలలో కూడా వస్తుంది. దహర ఉత్తరేభ్య అని బ్రహ్మసూత్రం. అట్లా సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఆ దహరాయోధ్య అని చెప్పని అంటాడు. శాంతి విదేహ సుత సహచారి దహరాయోధ్య నగర విహారీ. దహరాయోధ్య నగర విహారి, దహరాకాశము అనేటువంటిది ఆ సుషుమ్నాకాశము. దాన్నే వీళ్ళు బట్టబయలనే పదముతో వాడుతూ ఉన్నారు. బట్టబయలంటే అక్కడేం లేదని చెప్పిన అర్థం. కానరాని బయలు కనుటయే మోక్షంబు మేను మరచి నిద్ర మెలగినట్లు. బయలు అని చెప్పి అన్నట్లయితే ఏంటంటే, ఇప్పుడు చూడండి, మీకు కొంత స్థలం ఉంటుంది కదా, ఆ స్థలంలో మీరు ఏమి కూడా దాన్ని సంస్కరింపజేయకపోతే అనేక మొక్కలు పెరిగిపోతాయి. ముళ్ళ మొక్కలు, కంప మొక్కలు, పిచ్చి మొక్కలు, గడ్డి మొక్కలు మొత్తం పెరిగిపోతాయి లేదా? మొత్తం పెరిగిపోయాయి. కొద్ది రోజులు అయిన తర్వాత అక్కడ నువ్వు ఏదన్నా ఒక ఇల్లు కట్టుకునే ఉద్దేశం ఉందనుకో, పనివాడిని పిలిచి, నాయన ఇక్కడ మొత్తం కూడా నువ్వు ఖాళీ చేయరా అని చెప్పి అన్నావు. ఆ మాట చెప్పగానే వాడు పార, కత్తి గిత్తి మొత్తం పట్టుకొచ్చి అక్కడ ఉన్నటువంటి చెట్లు, కంపలు మొత్తం ముళ్ళ చెట్లను మొత్తం కొట్టేసి తీసేసి శుద్ధం చేసి, అయ్యగారు నువ్వు చెప్పినట్లుగా ఖాళీ చేశాను అని చెప్పిన అంటాడు. ఖాళీ చేశాడు లేదా వాడు? ఏమి యజమాని చెప్పింది ఏమిటి? ఖాళీ చేయరా అన్నాడు. వాడు పోయాడు, మొత్తం కొట్టేసేసి వచ్చి ఖాళీ చేశా అనే మాట లోకంలో వాడటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఖాళీ అనేటువంటిది ఎప్పటికీ ఉన్నది. ఆ ఖాళీ ఎవడు ఏం చేసేది లేదు. ఆ ఖాళీ అంటే ఆకాశం. ఖాళీ భాగం అంటే అవకాశం ఇచ్చేటువంటి ఆకాశం, అది ఎప్పటికీ ఉన్నది. ఆ ఉన్న ఆకాశంలో ఏం పెరిగిపోయింది? ఇక్క కంప, ముళ్ళ కంప, చెట్లు గిట్లు మొక్కల్ని పెరిగిపోయినాయి. కాబట్టి వాడు చేసింది ఏమిటని చెప్పానంటే, ఆ ఖాళీ ప్రదేశంలో పెరిగిపోయి ఉన్నటువంటి కంప మొక్కలు, పిచ్చి మొక్కలు, ముళ్ళ మొక్కలు మొత్తం తీసేశాడు తప్ప ఖాళీ అట్లాగే ఉన్నది. కనుక వాడు ఖాళీ అనేది చేసిందేం లేదు. వాడు ఖాళీ చేయలా, ఆ ఖాళీలో ఉన్న కంపను కొట్టేశాడు అంతే. అట్లాగా ఈ పరిపూర్ణం అనేటువంటి మాట, దాన్ని దహరాకాశం అన్న సుషుమ్నాకాశం అనే పేర్లు దానికి ఉన్నాయి. ఆ సుషుమ్నాకాశం అనేది మనకు స్వామివారు కూడా మన గ్రంథాల్లో చెప్పేటువంటి యొక్క మాట. అది ఎడాపింగళ యూరు మధ్య సుషుమ్న సూక్ష్మదర్శిని అనేటువంటి మాట కూడా మన శాస్త్రాల్లో వచ్చే మాట. కనుక సుషుమ్న అనగా హంస పుట్టి వచ్చేటువంటి ఏ స్థలం అయితే ఉన్నదో ఆ సుషుమ్న నుండి ఈ యొక్క శ్వాస అనేది పుట్టి బయటకు వస్తుంది. కాబట్టి ఆ సుషుమ్న అనేటువంటిది ఏంటంటే అది ఖాళీ భాగం అంతే. దాన్ని బ్రహ్మము అంటారో, దాన్నే మనకి బృహదారణ్యోపనిషత్తులో ఆ భూమా విద్య అని చెప్పి అన్నాడు. భూమా అనే పదం వాడతారు. బ్రహ్మానికే భూమా అనే పదం కూడా ఉన్నది. దాన్ని భూమా అని చెప్పి అన్నారు, బ్రహ్మము అని చెప్పి అన్నారు, దహరాకాశము అని చెప్పి అన్నారు, దాన్ని సుషుమ్నాకాశము అన్నారు, చిదాకాశము అన్నారు. అనేక పేర్లు అన్నమాట. చిదంబరం పోతాం కదా, చిదంబరం చాలా మంది పోయి ఉంటారు మీలో. ఆ చిదంబరంలో నటరాజ స్వామి దర్శనం చేసుకుంటాం. అయిన తర్వాత మరొక మందిరంలో చిదంబర రహస్యం అని చెప్పి ఉంటుంది. అక్కడ దాన్ని చూస్తానికి చాలా మంది వెళ్తారు. టికెట్ ఉంటుంది, టికెట్ కొనుక్కోవాలి. ఆ టికెట్ కొనుక్కున్నాడు, ఆడకు పోగానే అయ్యవారు తెర పైకెత్తుతాడు. తెర పైకెత్తినప్పుడు లోపల మనం చూస్తాం, నమస్కారం చేసుకోవాలిగా. మనం ఎక్కడికి పోయినా ఏదో దేవత, అమ్మవారు, స్వామివారు, ఆంజనేయ స్వామి, పరమశివుడు, లింగము ఏదో ఉంటుంది. కాబట్టి నమస్కారం చేసుకునే తత్వం మనలో ఉన్నది. అందువల్ల టికెట్ కొనుక్కున్నాం. పైగా ఆడ పోయింది నమస్కారం చేసుకోవాలి కదా. ఈ దీంట్లో ఏ స్వామి ఉన్నాడు? శివుడు ఉన్నాడా, రాముడు ఉన్నాడా, విష్ణువు ఉన్నాడా, ఆంజనేయ స్వామి ఉన్నాడా, అయ్యప్ప స్వామి ఉన్నాడా అనే విధానంగా లోపల తొంగి చూస్తే ఆడేడ కనపడలేదు. వాడు ఆ మూల చూశాడు, ఈ మూల చూశాడు, పైన చూశాడు, కింద చూశాడు, ఏం కనపడలేదు. వీడికి ఏం కనపడకపోవడంతో ఏమిటవు మన కింద దృష్టి దోషం ఏమైనా ఉందా? మందిరం అన్న తర్వాత ఎవరో ఏదో స్వామి దేవుడు ఉండాలిగా లోపల, ఏ దేవుడు కనపడలేదు ఇక్కడ అని చెప్పన్న ఉద్దేశంతో వాడు
బయటకు వచ్చేసారు ఆ పని. ఏమిరా ఏం చూసావరా అని చెప్పానంటే, ఏ అయ్యా అది రహస్యం, చెప్పేది కాదు, నువ్వు కూడా పోయి చూసిరా అంటాడు వీడు. ఉండబట్టలేక ఎప్పుడైతే మనకి ఒక విషయం మనసులో తెలియకుండా ఉంటుందో ఊరుకోం. అది చిన్నప్పటి నుంచి మనకు వచ్చిందనమాట. ఇప్పుడు తండ్రి కనుక దోషుడి ఆ గుప్పిడి మూసి ఉంటే ఆ పిల్లగాడు ఆ గుప్పిడి తీస్తాడు, ఏలు మొత్తం లాగుతాడు. వాడు గుప్పిట్లో ఏమో చూడాలి. తండ్రి గుప్పిటి మూసినప్పుడు పిల్లవాడు ఏం చేస్తాడు? ఊరుకున్నవాడు గుప్పిట్లో ఏముంది అని చెప్పిన వాడు ఒక ఏలు బాగా లాగుతాడు ఆ పన్ని. అట్లా మనకేంటంటే తెలియని అంశం ఉంటే తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాస చిన్నప్పటి నుంచి మనకు వచ్చిందన్నమాట. కాబట్టి వాడేం పోయి వచ్చాడు, ఏమిరా అంటే, అయ్యా నేను చెప్పేది కాదు రహస్యం అని చెప్పి అంటాడు వాడు. ఏముందబ్బా రహస్యం లోపల, అంత రహస్యం అని చెప్పని వీడు కూడా క్యూలో నుంచుని ఇక్కడ కొనుక్కొని వాడికి పోయి చూస్తాడు. చూస్తే వాడికి ఏం అక్కడ దిక్కుదయ్యదు. కింద చూశాడు, పైన చూశాడు, పక్కన చూశాడు ఏం లేదు అక్కడ. వాడు బయటకు వచ్చాడు. ఏమిరా అని చెప్పి అడిగితే, అయ్యా చెప్పలే వాడు రహస్యం అని చెప్పని. రహస్యం అంతే, రహస్యం చెప్పేది కాదు, అది రహస్యం అని, చిదంబర రహస్యం అని చెప్పి లోకంలో బాగా ప్రసిద్ధిగాంచింది ఇది. అందరూ కూడా చూస్తారు, కానీ ఏమైంది అర్థం కావట్లేదు ఇంతవరకు కూడా. చిదంబరం పోయేసావా? చిదంబరం పోయొచ్చా. చిదంబర రహస్యం చూసావా? చిదంబర రహస్యం చూశాను అంటాడు తప్ప ఏం చూసావురా అని చెప్పానంటే ఏం చెప్పే విధానం కాదు. కాబట్టి ఈ ప్రకారంగా మహాత్ములు ఒక బయట ఒక చిహ్నముగా ఒక సంకేతముగా పెట్టి ఉన్నటువంటి అంశము కనుక వాడి బుర్రలో పడేసినట్లయితే ఏదో ఒక పూట వాడు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. ఎందుకు? బుర్రలో పడిన తర్వాత ఊరుకోడుగా వాడు. ఏదో చిదంబర రహస్యం అన్నారు, ఏమైంది అర్థం కావటం లేదు, ఇది మహాత్ముల వద్దకు పోవాలి, వాళ్ళు అడిగి తప్ప వాళ్ళు చెప్పే అవకాశం కాదని చెప్పేసి అని ఇక ఆ పూట ఆ యొక్క అంశముతో వాడు ఆశ్రమంలో అడుగు పెడతాడు. స్వరాజ్య ఆశ్రమానికి వస్తాడు, స్వామి ముందు కూర్చుంటాడు. స్వామి నాకు సందేహం ఉందని చెప్పని అంటాడు. ఏమిట్రా? చిదంబర రహస్యం అంటే ఏమిటండి, నాకు అర్థం కావట్లే అని చెప్పని అంటాడు. దాంతో ఆరంభం చేసిన వాడు ఇక అట్లా స్వామి గారితో బోధలు విని చివరికి స్వామి గారికి భక్తుడైపోయి చివరికి స్వామి గారి ఆశ్రమానికి వాడే గురువు అవుతాడు. వాడే ఆశ్రమానికి వాడే అధిపతి అవుతాడు చివరికి. ఈ సందేహం కోసం పోయిన వాడే ఆ ఆశ్రమానికి గురువు అయిపోయే పరిస్థితి ఉంటుందన్నమాట. అట్లా అందరూ పోయిన వాళ్ళే సందేహాలతో. కాబట్టి ఏంటంటే మహాత్ములు ఆ విధంగా మన ముందు కొన్ని అంశాలు పెడతారు. మనం వాటిని అధ్యయనం చేసినప్పుడు దాంట్లో ఉన్న మూలభావం గుర్తించే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల దాన్ని చిదంబరాకాశం అన్నా, సుషుమ్నాకాశం అన్నా, దహరాకాశం అన్నా, బట్టబయలు అన్నా పేర్లు మారిపోయే తప్ప ఉన్నటువంటి యొక్క వస్తుతః ఉన్న విధానము ఒకటే. కాబట్టి చిదంబర రహస్యంలో ఆ తెర అనేది వేస్తారు కదా, ఆ తెర పైకెత్తుతాడు, లోపల చూస్తాం అంతా ఏముంది అక్కడ, అంతా ఖాళీ విధానమే, లోపలేం లేవు ఏమి. అక్కడ ఏ దేవత ఉండే అవకాశం లేదు. రాముడు గాని, శివుడు గాని, విష్ణువు గాని, అమ్మవారు గాని ఏ దేవత దాంట్లో ఉండే అవకాశం లేదు. బ్రహ్మములో ఏ దేవత ఉంది చెప్పండి? శుద్ధ బ్రహ్మములో ఏ దేవత ఉన్నది? కనుక ఆ శుద్ధ బ్రహ్మమును సేవించే ఈ దేవతలు కూడా దివ్యత్వాన్ని పొందగలిగారు. ఈనాడు మనం ఆరాధించేటువంటి దేవతలందరూ కూడా దివ్యత్వం ఎట్లా వచ్చింది? ఆ బ్రహ్మము యొక్క ఆరాధనలో, బ్రహ్మము యొక్క ఆశ్రయంలో, బ్రాహ్మీ అనుభవం ద్వారా ఆ దివ్యత్వాన్ని పొందగలిగారు. పరమశివుడు కూడా కైలాసం మీద ఏం చేస్తూ ఉంటాడు? ఎప్పుడు ఆయన ఇప్పుడు ధ్యానం చేసుకుంటూ ఉండటమే. ఏమి పరమశివుడు ఏం చేస్తూ ఉంటాడు? చూసారు ఎక్కడన్నా మీరు ఫోటోలు చూశారా? ఎక్కడ పడ్డ ఆశ్రమాలలో ఆయన చిన్నముద్రధారి అయి చక్కగా ధ్యానంలో ఉంటాడు పరమశివుడు. మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం వరిశిష్టాంతే వసదృశి గణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం దక్షిణామూర్తిమీడే. కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే అని శంకరాచార్యుల వారు మరి మనుష్య పంచకం అనేటువంటి దాంట్లో పరమశివుడు ధ్యానం చేసే అంశాన్ని చక్కగా చెప్పుకొచ్చే విధానం ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా ధ్యాన ముద్రలో ఉండి యోగ సమాధిలో ఉంటాడు. అట్లా శ్రీమన్నారాయణుడు కూడా మరి ఆ యొక్క శేషతల్పం మీద ఉండి యోగ నిద్ర, ఎప్పుడూ కూడా ఆయన గారు యోగ నిద్రలోనే లయమై ఉండేటువంటి విధానం. కాబట్టి దేవతలు కూడా అలాంటి తత్వాన్ని, బ్రహ్మమునే అవలోకన చేసే వాళ్ళుగా ఉన్నారు. కృష్ణ పరమాత్మ కూడా ధ్యానం చేసే అంశం మన స్వామి చెప్పారు కదా,
పంచాత్మికంపైన పవనంబు నిగృహీతమైనది అనే పద్యంలో కృష్ణ పరమాత్మ కూడా ధ్యానం చేసే అంశాన్ని మనకి భారతంలో చెప్పినటువంటి సన్నివేశం. అంటే రాముడు కూడా ధ్యానం చేసిన అంశం మనకి సీతారామాంజనేయంలో చెబుతారు. ఆంజనేయ స్వామి కూడా నిరంతరంగా ధ్యానం చేసే విధానం. ఆంజనేయ స్వామి ఆయన చిరంజీవి, చక్కగా హిమవత్ పర్వతాలలో నిరంతరంగా ధ్యాన ముద్రలో ఉండి యోగ సమాధిలో ఉండిపోవటమే. కాబట్టి ఎవరైనా కానీ కాక ఆ బ్రహ్మములో ఉండిపోవాల్సిందే, బ్రహ్మము యొక్క స్వరూపాన్ని పొందాల్సిందే. ఆ బ్రహ్మ విధానాన్ని పొందినటువంటి వారు లోకంలో దివ్యమూర్తులుగా, దేవతలుగా వాళ్ళు ప్రసిద్ధిగాంచి అందరి చేత సేవింపబడతారు. ఇప్పుడు మనం మహాత్ముల్ని సేవిస్తున్నాం, గురువులను సేవిస్తున్నాం. ఎందులో సేవిస్తున్నాం అని చెప్పనంటే వాళ్ళు ఆ యొక్క దివ్యత్వము, బ్రహ్మత్వమును పొందారు కాబట్టి. అంటే ఆ గురు మహాత్ములను మనం గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు ఏవ మహేశ్వర అని త్రిమూర్తులతో కూడా మనం గురువుని కొనియాడుతూ ఉన్నాం. త్రిమూర్తులను కూడా మించిన గురు సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పనే విధానంగా కూడా మనం వారిని సేవించుకుంటూ ఉన్నామని చెప్పనంటే అది బ్రహ్మం, అందరికి అధిష్టానం బ్రహ్మం. మత్త పరతరం నా అన్యత్ కించిత్ అస్తి ధనంజయ మయి సర్వం ఇదం ప్రోతం సూత్రే మణిగణాయవా. ఎట్లయితే ఆ దారమునందు ఆధారంగా చేసుకుని దారాన్ని ఆధారంగా చేసుకున్నట్లయితే మరి ఆ పూలత్వాన్ని పొంది మాలత్వాన్ని పొందాయో, ఎట్లా మనులు మణిహారముగా అయ్యిందో ఆ దారం ఉండబట్టి, అట్లా విశ్వంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఆ దారం యొక్క ఆధారం లేక బ్రహ్మము యొక్క ఆధారముతో ఉన్నారు కాబట్టి దేవతలు సహితము కూడా ఆరాధించేది ఆ బ్రహ్మమునే. అందువల్ల చూసినట్లయితే మరి ఆ చిదంబరం పోయినప్పుడు చూసినప్పుడు లోపల ఏమన్నది? లోనేం లేదు కదా, ఏ దేవత లేదు, ఏ లింగము లేదు, ఏ దేవత లేదు. కారణం ఏంటి అంటే బట్టబయలు, అదే బ్రహ్మము, అదే పరిపూర్ణము, అదే చిదంబరము, అదే చిదాకాశము, అదే దహరాకాశం. అనేక పేర్లు మహాత్ములు వాడారు. ఉత్తర గీతలో సుషుమ్నాకాశం అన్నారు, బ్రహ్మసూత్రాలలో దహరాకాశము అన్నారు, అచలంలో పరిపూర్ణము బట్టబయలు అని చెప్పి అన్నారు, దాన్ని వేదాంతంలో పరబ్రహ్మము అని చెప్పి అన్నారు, ఉపనిషత్తులలో భూమ అని చెప్పి అన్నారు. ఇలా అనేక పేర్లతో బ్రహ్మం పిలువబడుతుంది. కాబట్టి దానిని మనం పొందే విషయం ఏంటంటే, అరే నాయన ఖాళీ చేయరా అన్నారు, వాడు పోయాడు, మొత్తం కంపంతా కొట్టేసేసాడు, ఖాళీ చేశా అని చెప్పి అన్నాడు వాడు. కాబట్టి ఖాళీ చేసేదేమి లేదు. అట్లా మనం కూడా కంపంతా కొట్టేయాలంతే. ఆ కంపంతా కొట్టేస్తే ఉండేది ఏమిటి? బ్రహ్మమే. కాబట్టి బ్రహ్మమును చూశాను అని చెప్పి అంటాం. బ్రహ్మమును చూసేదేముంది? బ్రహ్మమునకు బ్రహ్మమే విషయం. ఆ పదాలు అట్లా వాడతామే తప్ప బ్రహ్మ జ్ఞానం పొందాను, బ్రహ్మమును చూశాను, బ్రహ్మ భావన కలిగాను అనే మాటలో వాడే విధానం ఉంటుంది. దాని శంకరాచార్యుల వారు కూడా ఆ పదాన్ని కొంచెం సవరించాడు. బ్రహ్మవేద నబ్రహ్మవిత్తు, బ్రహ్మవేద నేను బ్రహ్మమును గుర్తించాను అనేటువంటి విధానంగా అన్నటువంటి వాడు నా బ్రహ్మవేత్తు. అంటే బ్రహ్మవేత్త కాదయ్యా అన్నాడు. మరి ఎవరు బ్రహ్మవేత్త అంటే? బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మమును గుర్తించిన వాడు బ్రహ్మమే అయి ఉన్నాడు. ఇంకా బ్రహ్మమును గుర్తించేది ఎవరు? ఇంకా దాన్ని ఇంకా అతడే బ్రహ్మము, బ్రహ్మమే తానే బ్రహ్మము ఉన్నటువంటి యొక్క విధానం. అందుచేత ఇక్కడ ఏమిటంటే ఆ కంపను కొట్టేయటం, బట్టబయలు చేయటం అంటే దీనికి అర్థం ఏమిటి? ప్రతి ఒక్కరూ కూడా ఆ పని జీవితంలో చేయాల్సి ఉన్నది. ఏమి మన లోపల ఎంత కంప పెరిగిపోయింది చెప్పండి? ఏమి లోపల ఎంత కంప అనాత్మ సంబంధమై ఉన్నటువంటి కంపంతా మొత్తం కూడా లోన పెరిగిపోయింది. ఆ మొత్తం కూడా ధ్యానము ద్వారా, నివృత్తి మార్గము ద్వారా ఆ మొత్తం కూడా నువ్వు తొలగించుకోవాల్సిందే. ఇప్పుడు బయట ఉన్న కంప అయితే పని వాళ్ళకి చెబితే డబ్బులు ఇస్తే వాడు పోయి మొత్తం కొట్టేసేసి ఖాళీ చేశా అని చెప్పిన విధానాలు లోకంలో ఉన్నాయి. అది బయట ఉన్న వ్యవహారం. మరి లోన ఉన్న కంప కొట్టేయాలంటే ఎవరికి చెప్పాలి మనం? గురువు గారు నువ్వే కొట్టేయొచ్చుగా ఆ కంప. స్వామివారు చెప్తే నేను కొట్టేస్తాడేమన్నా? అరే నాయనా, నేను చెప్పటం వరకేరా, నువ్వు కొట్టుకోవాల్సి నువ్వే. అసంగ శాస్త్రేనా దృఢేన చిత్వా అన్నట్లుగా ఎవరిలో ఉన్నటువంటి ఆ ముల్ల కంప, అనాత్మ సంబంధ కంప అనేక జన్మలుగా పేరుకుపోయిన కంప, ఒక జన్మ అనేక జన్మలుగా పేరుకుపోయి అది మానులయ్యాయి, పెద్ద పెద్ద వృక్షాలు అయ్యాయి, పెద్ద పెద్ద మద్దులు అయ్యాయి,
అవన్నీ కొట్టేయాలంటే మరి ఆ సాధన అనేది ముఖ్యంగా చేయాల్సి ఉంటుంది. పారిపోమాక అంటారు శాస్త్రంలో, నువ్వు పారిపోవద్దు, వెనుక తిరిగి పారిపోవద్దు. దానికోసం పనికొచ్చే ఈ శ్లోకాలు రెండు కూడా. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట పరంతప అనే విషయంలో ఈ యోగ సాధన చేసే వాళ్ళు, ధ్యానములో పయనించే వాళ్ళు, ఆధ్యాత్మికంలో పయనించేటువంటి వాళ్ళకి మంచి ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని, ధైర్యాన్ని ప్రసాదించేటువంటి విధానంగా. ఎందువల్లంటే స్వామివారు మనకి ప్రథమాధ్యాయం నుంచే మీకు చెప్పే అంశము, ఇది బయట యుద్ధం కాదు నాయన, లోపల జరిగే యుద్ధము. కురు పాండవులు లోపల ఉన్నారు. అనాత్మాకార వృత్తులు, ఆత్మాకార వృత్తులు, విద్యా వృత్తులు, అవిద్యా వృత్తులు, అజ్ఞాన వృత్తులు, జ్ఞాన వృత్తులు, దైవీ వృత్తులు, ఆసురీ వృత్తులు. కనుక ఈ రెండింటికి జరిగేటువంటి ఒక పోరాటం, అదే కురుక్షేత్ర సంగ్రామం. మనం తొలి నుంచి భగవద్గీత తీసుకున్న కాడి నుంచి మనం ఈ అంశాల మీదే నడుస్తూ ఉన్న విధానమే కదా. స్వామివారు ఇచ్చినటువంటి యొక్క భావంతో నడిసే విధానములో, అయ్యా బయట ఉన్న యుద్ధం కాదయ్యా, లోన ఉన్న విద్యం. బయట ఉన్న యుద్ధాలు లోకం అందరూ చేస్తున్న యుద్ధాలే. ఏమి ఆ యుద్ధాలు, వాటి వల్ల 4 పూట్ల రాజ్య సుఖాలు వస్తాయేమో తప్ప శాశ్వతముగా ఉన్న సుఖం కాదు. ధనంత విజయం అయ్యే అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ చేయాల్సింది ప్రతి ఒక్కరూ కూడా అనాత్మతో పోరాటం చేయాలి, ఆత్మరాజ్యాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది. కనుక ఈ యుద్ధం అనేది లోకంలో అందరికీ కూడా అనువర్తించేటువంటి యుద్ధం ఇది. ఏమి బాహ్య యుద్ధం అయితే కేవలం క్షత్రియులు మాత్రమే యుద్ధం చేసేది. మిగతా వర్ణస్తులు పోతే, అయ్యా మీకేం సంబంధం లేదు, మీరు క్షత్రియులు గారు కాబట్టి మీరు యుద్ధంలో పాల్గొనకూడదు, కొట్టుకోవాల్సింది మేమే, చంపాలన్నా చావాలన్నా అది మా వంతుగా ఉంది తప్ప మీకు ఎలాంటి అవకాశాలు లేవు. మీరు చంపకూడదు, చావకూడదు. చంపినా నేరమే, అన్ని నేరం అవుతాయి. కాబట్టి మీరు రామహరణం చెప్పేసి అని బాహ్య యుద్ధాలలో ఉన్నటువంటి నీతి అన్నమాట. ఉందా లేదా? ఏమి అది క్షత్రియులు మాత్రమే ఆ యుద్ధంలో పాల్గొనాలి, వాళ్ళు మాత్రమే చేయాల్సి ఉన్నది. ఇక్కడ ఈ అంతర్యుద్ధం అనేటువంటిది ఏమిటంటే అందరూ క్షత్రియులే. అంతర్యుద్ధంలో ప్రవేశించిన అందరూ క్షత్రియులే. అయితే క్షత్రియులుగా గురుదేవుడు చేశాడు. గతంలో మీకు ఈ మాట చెప్పాను, జ్ఞాపకం ఉందో లేదో. ఏమి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్య కృత అనే పదం అక్కడ వాడబడుతుంది. బాహువులుగా రాజన్య కృత చేయబడ్డాడు. కాబట్టి జన్మత ఏ శూద్రత్వం అయితే వచ్చిందో అట్టి ఆ దుఃఖ సంబంధమైన శూద్రత్వాన్ని గురువు తన యొక్క బోధ ద్వారా వాడిలో ఆ యొక్క భావన పోగొడతాడు, దేహ సంబంధ భావన పోగొడతాడు. ఏమి నేను దేహం కాదు, స్థూల దేహం కాదు, సూక్ష్మ దేహం కాదు, కారణ దేహం కాదు, మహాకారణం కూడా కాదు, 4ంటికి అతీతమై ఉన్నటువంటి బ్రహ్మమే నేను అనేటువంటి భావన మనకి స్వతసిద్ధంగా వచ్చిందా? ఇంట్లో వాళ్ళు చెబితే వచ్చిందా? అమ్మ నాన్న చెబితే వచ్చిందా? ఎవరు చెప్పారు నీకు? సొసైటీలో చెప్పారా? లేదా హై స్కూల్లో చెప్పారా? కాలేజీలో చెప్పారా? ప్రైమరీ స్కూల్లో చెప్పారా? లేదా ప్రభుత్వం వాళ్ళు ఏమన్నా జన్మభూములు కార్యక్రమాలు పెట్టి అప్పుడప్పుడు ఏమన్నా ఆధ్యాత్మిక విధానముగా, నాయన నువ్వు అజ్ఞానంతో ఉన్నావురా, నువ్వు దేహభావంతో ఉన్నావురా, కాబట్టి నువ్వు దేహం కాదు, సూక్ష్మ దేహం, కారణ దేహం కాదు, నువ్వు సాక్షాత్ బ్రహ్మం అనే విషయముగా ప్రభుత్వం ఏమన్నా పూనుకుని ఈ ప్రచారం చేసింది ఏమన్నా? ఎవ్వరూ చెప్పరు. అది గురుదేవుడు మాత్రమే చెప్పటం కారణముగా ఆయన బోధ వల్ల పుట్టుకతో వచ్చినటువంటి యొక్క శూద్రత్వాన్ని మనం బయటపడి, దాని నుంచి బయటపడి ఆ తర్వాత ఆర్జన చేసేటువంటి యొక్క వైశ్యులుగా ఆ బోధ ఆర్జన చేసే వాళ్ళముగా అయ్యి, ఆ బోధా విధానం అయిన తర్వాత మన గురుదేవుడు అష్టమస్తక సంయోగం చేసి ఆయన బ్రహ్మోపదేశం చేసి సోహం భావ ధ్యానములో ఉండు, ఇది నీ కర్తవ్యం అదే. ఇంతకాలముగా నేను నీకు అన్ని శాస్త్రాలు చెప్పుకొచ్చా, భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, నీకు ఎంత అవగాహన ఇవ్వాలో అవగాహన మొత్తం ఇచ్చారు నాయన నీకు. కాబట్టి ఆధ్యాత్మిక బలముతో ఇక నీవు ఉన్నదే ఒంటరి పోరాటం చెయ్యి అని చెప్పన్న ఉద్దేశముతో స్వామివారు ఇక యుద్ధ రంగంలో నిలబెట్టి ఆయన వెనక్కి వచ్చేస్తాడు. ఇక యుద్ధం చేయాల్సింది ఎవరని చెప్పానంటే ఇక మనమే యుద్ధం చేసుకోవాలి. లోపల ఉండేక ఎవరు దాని తోడు రారు, ఎవరు తోడు రారు. స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఇంట్లో భార్య బిడ్డలు కానీ తోడొస్తారు ఆ యుద్ధానికి. ఏమన్నా
కాబట్టి ఎవరి యుద్ధం వాళ్ళు చేసుకోవాల్సింది లోపల. అమ్మగారు అయితే ఆమె యుద్ధం ఆయన చేసుకోవాల్సిందే, అయ్యగారు అయితే ఆయన యుద్ధం ఆయన చేసుకోవాల్సిందే. సహాయపడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా యుద్ధంలో? పోనీ ఒకవేళ అమ్మగారు ఏమైనా ఇంట్లో వంటశాలలో ఇబ్బంది పడుతూ ఉంటే అయ్యగారు కొంచెం సహాయపడి సండే కాబట్టి కూరగాయలు కోసి ఇవ్వటము, ఇంకా కడిగి ఇవ్వటము, ఇంకా రుబ్బి పిండి రుబ్బి ఇవ్వటము, ఇలాంటి సహాయం చేయవచ్చు వంటశాల కాడ అయ్యగారు ఏమన్నా. కానీ ఈ యుద్ధంలో మాత్రం ఈ యుద్ధంలో మాత్రం ఎవరో కూడా సహాయపడే విధానాలు లేవు. ఎవరి యుద్ధం వాళ్ళు చేసుకోవాల్సిందే. కాబట్టి యుద్ధ వీరుడుగా క్షత్రియుడుగా గురువు ద్వారా మనం చేయబడ్డాం. రాజన్య కృత అనే మాటకు అర్థం అది. కాబట్టి ప్రకారముగా లోకంలో ఎవరైతే ఆత్మరాజ్యాన్ని కోరి ఉంటారో వాళ్ళల్లా కూడా గురువు ద్వారా క్షత్రియులుగా చేయబడతారు. జన్మత శూద్రత్వాన్ని ఆయన పోగొడతాడు గురుదేవుడు. తర్వాత బ్రహ్మ విద్య ద్వారా అలా చక్కటి యోగ్యతా విధానం కలగజేస్తాడు. తర్వాత లోన ఉన్న అనాత్మతో యుద్ధం చేసే విధానముగా స్వామివారు మనకి చక్కటి మార్గం అందిస్తాడు. కాబట్టి ఆ ప్రకారముగా ఉన్నటువంటి వారై అసంగ శాస్త్రాన్ని పూని గట్టి పట్టుదలతో, వైరాగ్య భావనతో, గట్టి పట్టుదలతో ఆ యుద్ధంలో మనం పాల్గొనాల్సిందే, ఆ యుద్ధం చేయాల్సిందే. కాబట్టి ఈ ప్రకారముగా యుద్ధము అనేటువంటి అంశము ఎవరు జన్మరాహిత్యం చేసుకోవాలి, మోక్షంలో ప్రవేశించాలి, అనేక భవబంధముల నుంచి బయటపడాలి, బ్రహ్మానుభవాన్ని సంపాదించుకోవాలి, అజ్ఞానాన్ని జయించాలి అన్న అపేక్ష ఎవరికైతే ఉంటుందో వారల్లా కూడా యుద్ధం చేయాల్సి ఉంటుంది. విన్నారా ఏమన్నా? యుద్ధ సన్నద్ధం కావాలి. ఒకవేళ మాకు అంత ఓపిక లేదండి గురువు గారు, దాంతో యుద్ధం చేయటం అంటే సామాన్య విషయం కాదు, అనాత్మ అంతా బాగా సైన్యం అంతా బాగా పెరిగిపోయి ఉన్నది, అనాత్మ యొక్క కాల్బలము, గజబలం, అశివబలం బాగా ఉన్నాయి స్వామి, వాటిని పోరాటం చేయటం అంత నాకు అయ్యే అవకాశం లేదు, మరలా జన్మ ఉందని చెప్పి అంటున్నారు కదా, అప్పుడు చెప్పండి నాకు సోహం భావధ్యానం, అప్పుడు కొంచెం చిన్నప్పటి నుంచి స్టార్ట్ చేస్తాను, ఇప్పుడు వయసు పైబడింది కాబట్టి ఇక ఇప్పుడు చేసే ఓపిక అంత కూర్చునే తిరిగి కనపట్టలేదు స్వామి గారు, మళ్ళా పుడతా అని చెప్పి మీరు చూసినారు కాబట్టి మళ్ళా పుడతాను కనుక అప్పుడు మీరు మాకు ఈ యొక్క సోహం భావధ్యానం చెప్పినట్లయితే అప్పుడు సావకాశంగా చేస్తా అని చెప్పి అనే మాట అంటావా? ఎక్కడ పుడతావో ఏ పుడతావు అయిన విధానం కాదు. అందుచేత చూసినట్లయితే స్వామివారు చెప్పిన విధానముగా స్వరాజ్య భగవద్గీత విధానములో యుద్ధ సన్నద్ధత అనేటువంటిది మీకు స్వరాజ్య గీతలో మాత్రం ఇంత పట్టుదలగా వస్తుంది తప్ప ఏ గీతన్నా తీసుకోండి, మీకు అంతర్యుద్ధమును చేయాలి, యుద్ధంలో అనాత్మను జయించాలి, కౌరవులను జయించాలి, అనాత్మను జయించాలి, జయించినప్పుడే ఆత్మరాజ్యాన్ని అధిరోహించే అవకాశం ఏర్పడుతున్నటువంటి ఘంటాపదముగా ఇంత చాలా చక్కగా ఆ హేతుబద్ధముగా మనం చూసినట్లయితే స్వామివారి బోధలో మాత్రం మీకు వచ్చేటువంటి విధానం అది. ఎందుకంటే మోక్షం అనేటువంటిది ప్రయత్నాధీనం, అప్రయత్నంగా వచ్చేది కాదు. లోకంలో ఏదైనా అప్రయత్నంగా వచ్చే ఏమన్నా ఉన్నాయో చెప్పండి? మీరు ఒక వృక్షం ద్వారా ఫలాలు పొందాలని చెప్పి అపేక్ష ఉందనుకోండి, ఆ మొక్కను బట్టుకు రావాలి, చక్కగా అక్కడ పాచు చేయాలి, ఎరువులు వేయాలి, కొంచెం పేడది ఎరువు వేయాలి, దాన్ని పెట్టాలి, రోజువారీగా దానిని చూస్తూ ఉండాలి, ఏమన్నా పశువులు వస్తే తింటామని చెప్పని, లేదు దాని చుట్టూ కంప కట్టాలి, దాన్ని పాదు చేయాలి, ఎరువులు వేయాలి, నీళ్లు పోయాలి, వంగిపోతే పైకి లేపాలి, కర్ర కట్టాలి. అది ఎప్పటికీ ఎన్నేళ్ళకి 10 ఏండ్ల కాలం 15 ఏండ్ల కాలం నువ్వు దాన్ని బాగా పోషించి దాన్ని కాపాడుకుంటే అప్పుడు నీకు ఆ ఫలాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఊరికే వస్తుంది చెప్పండి? ఒక వృక్షం నుంచి ఫలాలు పొందాలని చెప్పనంటేనే 15 ఏండ్లు 10 ఏండ్ల కాలం పాటు ఏమి మనం శ్రమ చేస్తూ ఉన్నాం కదా. రైతు కూడా ఒక ఫలసాయం పొందాలని చెప్పనంటే బాగా దున్నాలి, దాన్ని సాగు చేయాలి, నీరు పెట్టాలి, ఎరువు వేయాలి, దాంట్లో మరి పైరు నాటాలి, దాన్ని నిరంతరంగా చూసుకోవాలి, నీరు పెట్టుకోవాలి, పురుగులు పడితే మందులు కొట్టుకోవాలి. ఒక 6 నెలల కాలం పాటు దాన్ని బాగా చూసుకోగలిగితే రైతు ఆయనకి ఆ ఫలం చేతికి వస్తుంది. కాబట్టి ప్రయత్నం లేకుండా లోకంలో ఏదైనా వచ్చే అవకాశాలు ఉన్నాయేమో చెప్పండి? ఏమున్నాయి ప్రయత్నం లేకుండా వచ్చేది? అంధకారం వస్తుంది, ఏం అవసరం ప్రయత్నం, అంధకారం చీకటి వస్తుంది, అప్రయత్నంగా అంధకారం వస్తుంది, అప్రయత్నంగా వచ్చే ఏమిటి ఇంకా
అజ్ఞానం వస్తుంది. అజ్ఞానం కూడా అప్రయత్నంగానే వస్తుంది. అట్లనే మృత్యుదేవత కూడా మనం పిలవాల్సిన అవసరం లేదు, తపస్సు చేయాల్సిన అవసరం లేదు, ధ్యానం అవసరం లేదు, జపం అవసరం లేదు. తింటూ 2 పూట్ల కూర్చున్నామంటే ఆయనే మన వద్దకు అప్రయత్నంగా వస్తాడు. కాబట్టి మృత్యు అప్రయత్నంగా వస్తుంది, అజ్ఞానం అప్రయత్నంగా వస్తుంది, చీకటి అప్రయత్నంగా వస్తుంది. ఏదైనా ప్రయత్నం ద్వారా వచ్చే ఎలుగు ప్రయత్నం ద్వారా వస్తుంది, జ్ఞానం ప్రయత్నం ద్వారా వస్తుంది, మోక్షం ప్రయత్నం ద్వారా వస్తుంది. అందుచేత ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా మనకి ఉపనిషత్తులలో చెప్పే అంశాలు అంతే. కానీ కొంతమంది ఈ గురువులు, కొంతమంది ఈ స్వార్థ విధానముగా ఉండి నీకు ఏ సాధన అవసరం లేదురా, జపం వద్దు, ధ్యానం వద్దు, ఏమొద్దు, నేనే నీకు మోక్షం నేను కలగజేస్తాను, నువ్వు హాయిగా ఉండు, అక్కడి నుంచి నేను గురువుగా కూడా చేస్తాను అనే ప్రకారంగా మభ్యపెట్టి కొంత అపమార్గంలో పయనింపజేసి ఇంకా వాడిని భ్రష్టు పట్టించే విధానముగా తీసుకుపోయే గురువుల లోకంలో దండిగా ఉన్న విధానము. కాబట్టి ఏంటంటే మీకు స్వరాజ్య బోధ విధానం చూసినట్లయితే తొలి నుంచి కూడా స్వామివారు యుద్ధంతోనే ఆరంభం చేశాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అయుత్సవ మామకాహ పాండవాశైవ అనే శ్లోకం నుంచే మామకాహ పాండవాహ, మామకాహ కౌరవులు, పాండవాహ పాండవులు ఇరువురు యొక్క సంబంధమై ఉన్నటువంటి యుద్ధరంగాన్ని తొలి నుంచి స్వామివారు అయ్యా యుద్ధం అంటే మనలో చేసుకోవాలరా, నువ్వు బయట చేసి ఏం చేస్తావు యుద్ధం? బయట చేసావు అనుకో నీకు ఏదో వచ్చింది, 4 పూట్ల ఉంటుంది, మంత్రి పదవి కావాలి, ఎంతకాలం పోరాటం చేయాలి, ఇంటింటికి పోవాలి, గడప గడప తొక్కాలి, నమస్కారం చేయాలి, సేవలు చేయాలి, దండం నమస్కారాలు పెట్టాలి, పనసారం పడాలి, ఎన్నో దండాలు పెట్టండి వాడు ఓటేయుడు. మరి ఎంత ఊరంతా తిరిగి దండాలు పెట్టి దశకాలు పెట్టి పనసారం పడి దక్షిణలు పెట్టి ఇంత ఓటు వేయించుకున్నావు అనుకో ఎన్నేళ్ళు ఉంటుంది? 5 ఏండ్లు అన్నమాట. ఆ తర్వాత ఊడిపి ఊపి వాళ్ళే మళ్ళీ నిన్ను పీకి పక్కన మారేస్తారు ఆ పని, ఆ గ్రామస్తులే ఇంత డబ్బు తీసుకుని చివరికి. కాబట్టి ఈ ప్రకారం ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండేటువంటివి కావు. అందువల్ల స్వామి చెప్పే విధానముగా చూసినట్లయితే భగవద్గీత ఉపనిషత్తుల యొక్క సారం కాబట్టి, భగవద్గీత చెప్పేది నువ్వు ఆత్మజ్ఞానం పొందరా అని చెప్పి అంటుంది కాబట్టి ప్రధానముగా భగవద్గీతలో అన్ని అధ్యాయాల యొక్క సారాంశం నువ్వు ఆత్మజ్ఞుడు కావాలి, ఆత్మజ్ఞానివి కావాలి, బ్రహ్మైక్య భావన పొందాలి, నువ్వు మోక్షాన్ని పొందాలి అనే విషయముగా చెప్పుకొచ్చేది భగవద్గీత కనుక ఆ భగవద్గీత యొక్క సారాంశ విషయంలో మన బ్రహ్మైక్య భావన కాబట్టి ఆ బ్రహ్మైక్య భావన పొందే విధానములో స్వామివారు యుద్ధం చేయాలరా. యుద్ధం అంటే వాళ్ళకి కాదు యుద్ధం, నీకు యుద్ధం సిద్ధమైంది. ఎక్కడ ఆత్మజ్ఞానాన్ని అపేక్షించావు కాబట్టి నీకు యుద్ధం అనేది సిద్ధమైంది. తప్పనిసరిగా చేయాల్సిందే, పోరాటం చేయాల్సిందే. పోరాటం చేయకుండా నీకు ఆత్మజ్ఞానం లభించే అవకాశం లేదు. వద్దనుకున్నావా మళ్ళా భవబంధాలు ఏమున్నాయి, జన్మ పరంపరలు ఉన్నాయి, రెడీగా ఉన్నాయి, మొత్తం ఇవన్నీ కూడా కాసు కూర్చున్నాయి. ఎప్పుడు వస్తావా, ఎప్పుడు మానవ దేహం సాధిస్తావా, ఎప్పుడు నువ్వు వస్తావా, తీసుకుపోయి అన్నిట్లో పడేస్తావని చెప్పిన విధానముగా భవబంధాలన్నీ కూడా సిద్ధంగా కూర్చున్నాయన్నమాట. దాని నుంచి బయటపడే విధానములో ఉన్నటువంటిది ఈ పోరాటం అని చెప్పేసి. కాబట్టి ఈ పోరాటంలో చూసినట్లయితే మరి దహరాకాశముగా, సుషుమనాకాశముగా, చిదాకాశముగా చెప్పేటువంటి ఏవైతే ఉన్నాయో దాన్నే ఈ మతస్థులైనటువంటి వాళ్ళు పరిపూర్ణముగా దాన్ని అచలముగా చెప్పుకొచ్చిన విధానము. అయితే అచలము పరిపూర్ణమైనటువంటి విధానాన్ని బ్రహ్మం గారు కూడా అదే చెప్పిన విధానం. అచల విధానమే బ్రహ్మం గారు కూడా చెప్పింది. అయితే వాళ్ళు చెప్పిన బోధా విధానం వేరు. నరహరి గురుదేవుల యొక్క పీఠం కూడా దాని యొక్క కోవలో చేరిందే, అచలంలో చేరిందే. అయితే వాళ్ళు చెప్పే బోధా విధానం వేరు. అయ్యా నువ్వు పోరాటం చేయాలి, నువ్వు సాధన చేయాలి, యోగాభ్యాసం చేయాలి. సాంఖ్య యోగాభ్యాస సమాధి సాధనలచే నిష్ఠాచే పొంది నిజ రూపు కనుగొన్నా నేనే బ్రహ్మమురా పామరులారా నేనే బ్రహ్మమురా అని బ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా ఆ తత్వాన్ని మనకు బోధిస్తారు. సాంఖ్య తారకమూల సాధించి యమానస్క. ఎట్లా వస్తుంది అమనస్క యోగం అని చెప్పానంటే సాంఖ్య తారకమూల, సాంఖ్యము తారకము అనగా సాంఖ్యం అంటే తత్వ విచారణ చేయటం. ఇప్పుడు భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్య విచారమే కదా. కాబట్టి సాంఖ్యము తత్వ విచారణ ముందు గురువు ద్వారా చేయాలి. చేసిన తర్వాత తారక యోగంలో ప్రవేశించాలి. కనుక తారక యోగం శీలిస్తే ఏర్పడేది
ఆ యొక్క బ్రహ్మ భావన అనేటువంటిది. బ్రహ్మం గారు కూడా మనకు ఆ మార్గం చెప్పే విధానం ఉంటుంది. అంటే సీతారామ సంవాదం కూడా అచలంలో చేరి ఉన్న కోవ విధానమే సీతారామాంజనేయం కూడా. దాంట్లో కూడా ముఖ్యంగా మీకు ఆ సాధనాంశాన్ని అమ్మవారు చక్కగా చెప్పుకొస్తారు ఆ సీతారామాంజనేయులు. తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముచే వాదించుచు జడు వారికి మోక్షంబు కలదే వాయుకుమార అని కూడా సంవాదంలో వస్తుందన్నమాట. ఏమి తారక యోగము తెలియక నేరక వేదాంత వాక్య నికురంబముచే. కాబట్టి కేవలం చెప్పుకోవటం వల్ల పరిపూర్ణ భావం రాదయా, దాని తారక యోగాన్ని అవలంబించాలనేటువంటి మాట ఆ సీతమ్మ వారు కూడా మనకి సంవాదంలో అనేక అంశాలలో చెప్పుకొచ్చే విధానం ఉంటుంది అన్నమాట. అక్కడ సిద్ధయ్య గారు రావే పోదాము మానసాహంస రావే పోదాము రావే పోదాము ఈ రవ్వాలు మనకేలా భావములో నాగు బాటు నీకయ్యేను చక్షుల నడుమ పశ్చిమ వీధి యందున నిశ్చేపముగా వెలుగు సాక్షిభూతుని చూద్దాం రావే పోదాము. చాలా మంచిగా ఉంటాయి మాటలు అన్నీ కూడా. ఆ తత్వాల్లో ఉండే మాటలన్నీ కూడా చాలా సున్నితంగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి, మనతో మాట్లాడినట్లుగా ఉంటాయి అన్నమాట. రావే పోదాం మనసు మనకి గొడవ అంతా గొడవ బయటంతా ఎంతకాలం పడతావు ఈ గొడవ, ఈ సంసార గొడవ గాని ఈ లోక గొడవ గాని ఎంతకాలం పడతావు, ఎన్ని జన్మలుగా పడతావు, ఎన్ని దేహాల్లో పడతావు. రావే పోదాం మనస హంస, ఓ హంస ఓ మనస ఇద్దరం పోదాం పద అంటాడు ఆయన. ఓ హంస మనస రెండు కలపాలి కదా. అసలు హంస అనేది వస్తుందే ఈ మనసు కోసం, మోక్షం కోసం. రారా అబ్బాయి నాతో నువ్వు ఉంటే నీకు బ్రహ్మాన్ని చూపిస్తా, బ్రహ్మంలో కలిపేస్తా అంటుంది ఈ శ్వాస. అందువల్ల శ్వాసను ఏమన్నాం, సోహం సోహం అన్నాం కదా. సహా ప్లస్ అహం, సహా ప్లస్ అహం. సహా అంటే ఆ బ్రహ్మము, అహం నేను. విశ్వవ్యాపకమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమే ఈ దేహము లోపల ఉన్నటువంటి ఆత్మను. అహం అంటే ఆత్మ కనుక ఈ ఆత్మ లోన ఉన్న ఆత్మ అంతటా వ్యాపకమై ఉన్న బ్రహ్మము ఒకటే. కాబట్టి అందుచేత నువ్వు నన్ను ఆశ్రయించావు అని చెప్పనంటే నిన్ను బ్రహ్మంలో చేర్చేస్తా అనే విధానముగా మనందరి కోసముగా ఆ శ్వాస అనేటువంటిది బయటికి వస్తా ఉన్నది. ఎక్కడి నుంచి? బ్రహ్మము నుంచి వస్తున్నది. ఆ పుట్టుక బ్రహ్మస్థలం కాబట్టి ఆ బ్రహ్మము నుంచి వచ్చేటువంటి ఆ శ్వాస రా నాతో ఉండు, నాతో జతకట్టు, నాతో సఖ్యత చేకూర్చుకో, నేను తీసుకువెళ్ళి నీ స్వస్థలం చేరుస్తా. ఏమి నువ్వు ఉన్నది ఎక్కడ? పరస్థలం. నీ స్థలాలకు అవి. జాగ్రత్త అవస్థలో ఉన్నావా అది స్థూల దేహ స్థలం, స్వప్నావస్థలో ఉన్నావా అది సూక్ష్మ దేహ స్థలం, సుషుప్తిలో ఉన్నావా కారణ దేహ స్థలం. నీ స్థలాలు కావా అవన్నీ కూడా పరస్థలాలు అవన్నీ కూడా. కాబట్టి ఆ ప్రకారముగా స్థూల దేహం సూక్ష్మ దేహాలు లాంటి పరస్థలంలో ఉన్నప్పుడు నీకు శాంతి సుఖం ఉండే అవకాశం లేదు. కాబట్టి నీ స్వస్థలంలో నువ్వు ఉన్నావు అనుకో, నీకు ఆనందము, నీకు శాంతి. అదనమాట. ఇప్పుడు మీకు పని పడింది, ఎక్కడికి వెళ్తారు, హైదరాబాదో కలకత్తానో బాంబేనో ఎక్కడికి వెళ్తారు అనుకోండి, పని మీద పోతారు. మీకు అక్కడ అంత సుఖం ఉంటుందా, సౌలభ్యం ఉంటుందా, సంతోషం ఉంటుందా? ఎప్పుడు బండి ఎక్కుదామా, ఎప్పుడు ఇంటికి చేరుకుందామా అనే ఉంటుందా? ఏముంటుంది చెప్పండి? స్వస్థలం చేరుకున్నప్పుడు అక్కడ ఉండే విధానం అమ్మగారు చక్కగా ఇళ్ళకి టిఫిన్ కావాలో భోజనం కావాలో పెడితే తిని అమ్మగా వేసుకుని పడుకుంటే దాంట్లో ఉన్న సంతోషమే సంతోషం. బయటికి పోతే ఇవన్నీ ఉంటాయా? అందుచేత స్వస్థలం అంటే అందరిది స్వస్థలం ఏమిటి? బ్రహ్మము. అందుచేత నువ్వు ఉన్నదే పరస్థలం రా. నువ్వు స్థూల దేహంలో ఉన్నావు, నీ పరస్థలం. సూక్ష్మ దేహం స్వప్నావస్థలో ఉన్నావు, నీ పరస్థలం. సుషుప్తి కారణ దేహం సుషుప్తిలో ఉన్నావు, నీ పరస్థలం. స్వస్థలం యోగ సమాధి. కనుక నిన్ను నీ యొక్క స్వస్థలానికి చేర్చి నిన్ను ఆ బ్రహ్మము యొక్క విధానముగా ఉంచేస్తాను. అప్పుడు నువ్వు హాయిగా ఆనందంగా సంతోషంగా బ్రహ్మానందంతో ఉంటావు. కాబట్టి నువ్వు నాతో కలిసి రా, తీసుకెళ్తా అని చెప్పనే విధానములో రావే పోదాము మానస హంస రెండు పదాలను కూడా వాడతారు. చక్షుల నడుమ పశ్చిమ వీధి యందున నిశ్చేపముగా వెలుగు సాక్షిభూతుని చూద్దాం అంటాడు. మంచి మాట ఇది. చక్షుల నడుమ పశ్చిమ వీధి అంటాడు ఆయన గారు. మామూలుగా పశ్చిమ వీధి అంటే మన స్వామి చెప్పింది ఏమిటంటే ఆపోస్థలం తూర్పు, అగ్నిస్థలం పశ్చిమం, ఇది పడమట అన్నమాట.
పశ్చిమం అన్న పడమట అన్న అర్థం ఒకటే. ఆపో స్థలం ఏమో తూర్పు, బుద్ధి ఉదయిస్తుంది కాబట్టి, బుద్ధి అస్తమిస్తుంది కాబట్టి సూర్యుడు, ఇది పడమట అన్నారు. ఇది దక్షిణము ఆకాశ స్థలం దక్షిణము, ఆ గ్రహణ స్థలం ఉత్తరం. తూర్పు, పడమర, దక్షిణము, ఉత్తరం. ఎంత గొప్పగా ఉండే పదాలు స్వామి చెప్పి ఇవన్నీ కూడా మనకు తెలియవు. ఆయన చెప్పబట్టే మన పదాలు వాడుకుంటూ ఉన్నాం. ఏమి కాబట్టి దక్షిణం అంటే ఏమిటి? దక్షిణ దిక్కు అధిపతి యముడు. దక్షిణ దిక్కు అధిపతి ఎవరు? యముడు. ఎవరైతే ఈ చెవిని లోకానికి అప్పజెగుతారో, ఎవరైతే చెవిని లోకానికి అప్పజెగుతారో ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో మొత్తం ఊడ్చుకొచ్చి దాంట్లో పోస్తారు ఆ పని. లోక వార్త లోకమరగి కర్ణముల మీ కథల విననేరు అని చెప్పి అన్నట్లుగా లోకానికి అప్పజెగితే వాళ్ళు ఏం చేస్తారు? లోకంలో ఎక్కడెక్కడే ఉన్నాయి మొత్తం ఊడ్చుకొచ్చి ఆ చెవుల్లో పోస్తారు. ఎప్పుడైతే ఆ విధంగా పోసారో సూక్ష్మదేహ మనస్సంతా ఏమవుతుంది? చెతగొప్ప అయిపోతుంది. అనాత్మ అంతా పేరుకుపోతే ఎవరు వస్తారు? యముడు వస్తాడు. ఎవరు వస్తారు చెప్పండి? యముడు వస్తాడు. అందువల్ల దక్షిణ స్థలం ఇది యముడు యొక్క నివాస స్థలం అని చెప్పి అన్నారు. ఇది ఉత్తర స్థలం. ఇది ఉత్తరం అంటే అంటే ఊర్ధ్వం, అంటే ఊర్ధ్వగామిగా మోక్షంలోకి పోయే మార్గం కాబట్టి ఇది ఉత్తరము అని చెప్పి అన్నారు. అయితే ఇక్కడ పడమట అనేటువంటిది ఆయన గారు పశ్చిమం అని చెప్పి అంటారు. పశ్చిమం అన్న పడమట అనే అర్థం ఒకటే. ఈ తూర్పు పడమర అనేది మనకి బ్రహ్మాండ విచారంలో చెప్పేటువంటి ఒక అంశము. కానీ ఇక్కడ శ్రద్ధ ఏమంటారంటే చక్షువుల నడుమ పశ్చిమ వీధి అని చెప్పి అంటారు. ఇది గమనించాల్సిన అంశము. అనగా ఈ బుద్ధి అనేటువంటి సూర్యుడు మన యొక్క విషయంలో అస్తమించేది ఎక్కడ? సుషుప్తిలో కారణ దేహములో బుద్ధి అస్తమిస్తుంది కాబట్టి అస్తమించేటువంటి ఇది మనకు పడమట. కానీ మహాత్ముల యొక్క బుద్ధి ఉన్నదే అది సుషుమ్నాలో అస్తమిస్తుంది. బ్రహ్మవేత్తల బుద్ధి సుషుమ్నాలో అస్తమిస్తుంది, యోగ సమాధిలో అస్తమిస్తుంది. అందువల్ల వాళ్ళకి అది పడమట. చక్షువుల నడుమ పశ్చిమ వీధి అని చెప్పినారే, ఆ భృగుటి మధ్య స్థలమే మహాత్ముల యొక్క బుద్ధి అస్తమించే స్థలం కాబట్టి వాళ్ళు యోగ సమాధిని పొందుతూ ఉన్నారు. మన యొక్క బుద్ధి అస్తమించేది కారణ దేహం కాబట్టి మనం సుషుప్త అవస్థను పొందేదిగా మనం ఉన్నాం. మనకి ఏర్పడేదేమో అజ్ఞాన సంబంధ సుషుప్తి అవస్థ, వాళ్ళకు వచ్చేదేమో యోగ సంబంధ జ్ఞానావస్థ. కాబట్టి ఆ జ్ఞానావస్థలో వాళ్ళ బుద్ధి అస్తమిస్తుంది, అజ్ఞానంలో మన బుద్ధి అస్తమించే విధానం. కాబట్టి అక్కడ ఆ పదాలు అక్కడ మహాత్ములు వాడేటువంటి సూక్ష్మంగా గ్రహిస్తే మనకి తెలియబడేటువంటి యొక్క అంశం అన్నమాట. ఈ ప్రకారముగా మనం చూసినట్లయితే మరి అక్కడ పరిపూర్ణము అన్న, బట్టబయలు అని చెప్పినన్న, బ్రహ్మము అన్న, చిదాకాశము అన్న, చిదంబరము అని చెప్పినన్న, ఇవన్నీ మహాత్ములు ఇచ్చినటువంటి యొక్క పదజాలమే. అయితే ఈ చెప్పేటువంటి వాళ్ళు అపమార్గంలో తీసుకుపోయి అజ్ఞానములో ఉన్న వాళ్ళని ఇంకా అజ్ఞానంలో పడవేసి ఇక ఏ సాధన వద్దు, ఏ ధ్యానము వద్దు, ఏ విచారణ వద్దు, ఏం చేయవద్దు, తిన్నావా, తాగావా, పడుకున్నావా, వాడికి ఏం చేస్తాడు? ఇంకా తిన్నావా, తాగావా అంటే వాడికి పరమానందం. ఇంకా నువ్వు కూర్చున్నావా, ధ్యానం చేసావా అని చెప్పానంటే అది ఇబ్బంది. కానీ నువ్వు తిన్నావా, తాగావా, పడుకున్నావా అని చెప్పానంటే ఇబ్బంది. వాడికి ఏమన్నా కమ్మగా చేసుకుపోతాడు. కాబట్టి ఈ ప్రకారంగా మహాత్ములు చెప్పలా, బ్రహ్మంగారు చెప్పలా, వేమన చెప్పలా, ఏ మహాత్ములు చెప్పలా, ఋషుల వాళ్ళు, తత్వవేత్తల వారు చెప్పిన బోధ అర్థం చేసుకుంటే మనందరం కూడా సన్మార్గంలో పయనించే అవకాశం ఏర్పడుతుంది. వీళ్ళు మిడిమిడి జ్ఞానముతో, తెలియని జ్ఞానముతో వాళ్ళు గోతులో పడింది కాకుండా వాళ్ళతో పాటు మిగతా వాళ్ళను కూడా గోతులోకి లాక్కుపోయి వాళ్ళు కూడా పడేసే విధానం చేస్తున్న విధానం. కాబట్టి ఈ ప్రకారంగా లోన ఉన్నటువంటి యొక్క బట్టబయలు చేయటం అంటే అనాత్మంతా కూడా మొత్తం లేకుండా చేయటం. అవి చేయటం అంటే ఇదొక సాధనాంశము, ఇదొక యుద్ధరంగం అని చెప్పని ఇలాంటి సోహంభావ ధ్యాన యుద్ధములో, అంతర్యుద్ధములో అందరూ కూడా పాల్గొనాల్సి ఉంటుంది. అందరూ ఎవరైతే స్వామి దగ్గర పోయి ఆయన దగ్గర కూర్చుని అష్టమస్తక సంయోగాన్ని గావించుకుని ఆ చక్కగా చెవిలో, కుడి చెవిలో ఆ బ్రహ్మోపదేశం గావించుకున్నారో ఆ పోటే వాళ్ళందరూ కూడా క్షత్రియులుగా చేయబడ్డారు. అంటే యుద్ధం చేసేటువంటి సైనికులుగా చేయబడ్డారేక. కాబట్టి ఆ యుద్ధంలో నువ్వు చక్కగా చెయ్యాలి, స్వామి చెప్పిన బ్రహ్మానందాన్ని పొందాలి. కాబట్టి ఆ పొందే విధానములో మరి ఉన్నటువంటి యుద్ధంలో అర్జునులాగా నువ్వు పారిపోతానని చెప్పనంటే గురువు కూడా వదిలిపెట్టాడు. ఎడగబోతావరా నువ్వు చూస్తాను అని చెప్పనే విధానంగా
ఎట్లా కృష్ణ పరమాత్మ అయితే గట్టిగా పట్టి క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో తిష్ట పరంతప, ఆ క్షుద్రత్వం వదిలిపెట్టు, ఆ దీనత్వం వదిలిపెట్టు, ధైర్యంగా ఉండు, పోరాటు అనేటువంటి మాటలు ఎవరికయ్యా అని చెప్పానంటే ఇలాంటి ఆత్మజ్ఞానం పొందేటువంటి విధానముగా ఉన్నటువంటి వారికి ఉన్నదే. ఇవి గట్టిగా వాళ్ళని సాధన మార్గంలో తీసుకుపోయేటువంటి యొక్క మహావాక్యములు రెండు కూడా. కాబట్టి భగవద్గీత అని చెప్పానంటే అది జ్ఞాన యుద్ధం, అనాత్మతో యుద్ధం, అజ్ఞానంతో యుద్ధం, దుర్గుణాలతో యుద్ధం. ఈ చేసే యుద్ధములో చాలా మంది కూడా నిరుత్సాహపడతారు. మేము చేయలేమయ్యా, మా వల్ల కాదు, కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, కీళ్ళు నొప్పులు వస్తున్నాయి. కూర్చోగానే మాకు సంకల్పాలు వస్తాయి, కూర్చోగానే నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు నిద్ర వస్తుంది, పడుకుందా అని పోయి పడుకుంటే నిద్ర రాదు అక్కడ. మళ్ళీ కూర్చున్నాము, నిద్ర వస్తూ ఉంటాం. ఇది మా వల్ల కాదని చెప్పి ఉద్దేశంతో చాలా మంది యుద్ధాన్ని చేయకుండా తప్పించుకోవడానికి ప్రయత్నం చేసే విధానంలో ఎట్లా అర్జునుడు చేసిన ఆ పిరికి మాలిన తనాన్ని కృష్ణుడు ఖండించి యుద్ధం చేయాల్సిందే అని చెప్పి అన్నాడు. అట్లా గురువు గారు కూడా మనకు అదే మాట చెబుతాడు, నాయనా నువ్వు యుద్ధం చేయాల్సిందే, ఉపదేశం పొందావు కాబట్టి ఏదో సమయంలో నువ్వు ఉదయం పూటో సాయంత్రం పూటో గంట కాకపోతే అరగంట చెయ్యి, అరగంట కాకపోతే పావు గంట చెయ్యి, ఇంకా కుదరకపోతే 10 నిమిషాలే చెయ్యి, కానీ కూర్చోవడం మాత్రం మానమాక. కూర్చోలేకు, 10 నిమిషాలు కూర్చోలేవు. ఒకవేళ సంకల్పాలు వస్తున్నాయి స్వామి, వస్తున్నాయి కదా, కళ్ళు తెరువు, అట్లా చూస్తూ ఉండు, అంతే. కాబట్టి ఈ ప్రకారంగా ఆసన సిద్ధి ముందు కావాలి. ఆసన సిద్ధి అయితే ఆ తర్వాత మనోసిద్ధి ఏర్పడుతుంది, దాని తర్వాత బ్రహ్మసిద్ధి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటి యొక్క ఆత్మోన్నతి మార్గంలో పయనించేటువంటి వారికి ఉత్సాహం కలగజేసే విధానమే ఈ భగవద్గీతలో జ్ఞాన యుద్ధం. కాబట్టి ఇక్కడ మనకు చూసినట్లయితే ఆ స్వామివారు చెప్పేటువంటి శ్లోకాలు అందరూ కూడా చక్కగా కంఠస్థం జ్ఞాపకం పెట్టుకోండి. కుతస్త్వా కశ్మలం యుధం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున క్లైభ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్వా ఉత్తిష్ట అనే మాటలన్నీ కూడా ఆత్మజ్ఞాన మార్గంలో పయనించే వాళ్ళకి, సాధన మార్గంలో పయనించే వాళ్ళకి, తాత్విక మార్గంలో పయనించేటువంటి వారికి ఉత్సాహాన్ని కలగజేసేటువంటివి. ఇప్పుడు చాలా మంది మన జూమ్లో కూడా ఇంతకుముందు బాగా వచ్చారు, 75 మంది 90 80 దాకా వచ్చిన దాఖలాలు మన నమశివాయ అయితే మొత్తం రాసుకున్న విధానమే. కానీ వీళ్ళంతా ఏం చేస్తున్నారు, క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ట బలంతప. ఇది మాకు అర్థమయ్యే భాష కాదు, ఒక అర్థమయ్యే మాట కాదు చెప్పే ఉద్దేశంతో వాళ్ళు కూడా పారిపోతానే ఉన్నారు. కాబట్టి పారిపోయే పిరికితనాన్ని మనం పొందకూడదు. ఆధ్యాత్మిక విషయం వినే దాంట్లో కానీ, సాధన చేసే విధానం విషయంలో కానీ అందరికీ కూడా మంచి ఉత్సాహ భావాన్ని అందించేటువంటి ఈ వాక్యాలు రెండు కూడా మనం చక్కగా చెప్పుకోవటము జరుగుతూ ఉన్నది. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ శుభాశిష్యులు, శుభమస్తు. సద్గురు కరుణా కటాక్ష సిద్ధిరస్తు, బ్రహ్మజ్ఞాన ప్రాప్తిరస్తు. స్వామివారు లక్ష్మణార్యుల అనైతీర్థ స్వాములు శాస్త్రి స్వామివారు మహాత్ములందరి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు. మనం స్వరాజ్య బోధలు ఆలకించేటువంటి వారు, స్వరాజ్య స్వామివారి భక్తులై ఉన్నటువంటి వారు, స్వరాజ్యాశ్రమ భక్తులై ఉన్నటువంటి వారు, బ్రహ్మ విద్య భక్తులై ఉన్నటువంటి వారందరికీ కూడా పేరు పేరున మనం ఆశీర్వాదం చేస్తూ ఉన్నాము. అలాగా చేసేటువంటి విధానాలలో మనకి చూసినట్లు మొన్న మా సూరత్ రాజేశం గారికి చెప్పడం జరిగింది. అటనే మా రాజేశం గారికి సన్నిహితంగా ఉండేటువంటి చాలా పరమ భక్తుడు ఆంజనేయ స్వామి అనుకోండి, ఆయన పేరు రాముకోటి, ఆయన పేరు. ఎంత పరమ భక్తి అంటే మా నమశివాయ గారికి తెలుసు, ఆయనతో మాట్లాడుతూ ఉంటాడు. ఎంతో వినయ విధేయతలు, ఎంతో గురు భక్తి, గురు సేవ. సూరత్లో మరి అన్ని ఏండ్లు ఈ 28 ఏళ్లుగా యజ్ఞాలు చేశామని చెప్పానంటే ఆ యజ్ఞములలో పూర్తిగా బాధ్యత మొత్తం తన నెత్తి మీద వేసుకుని సేవ చేసేవాడు. రాజేశం గారు పెద్ద వయసు కాబట్టి ఆయన గారు పెద్ద తిరగలేడు. అన్ని విధాయకాలుగా వచ్చాక నిలబడి ఎన్ని పనులు, ఆయన ఎంత సేవాభావం అంటే చెప్పే అవకాశం కాదు. ఆ దాతృత్వం కానీ గురుదక్షిణగా ఆయన ఎప్పుడు పంపుతూ ఉంటాడు. ఆయన సేవ కానీ, అన్ని వినయ విధేతలు కానీ, స్వామివారి పట్ల భక్తి కానీ ఉన్నటువంటి మా రామకోటి వారు, వారి కుటుంబ అమ్మగారు, బిడ్డలు అందరూ కూడా స్వామివారి అనుగ్రహంతో
లక్ష్మణుల అనుగ్రహంతో చక్కగా వాళ్ళు సుఖజీవనం చేస్తూ సంతోషముగా ఆనందముగా ఉండాలని చెప్పి కోరుకుంటూ బ్రహ్మ విద్య ప్రాప్తిరస్తు, ధ్యానానుష్ఠాన ప్రాప్తిరస్తు, సుఖ జీవితం ప్రాప్తిరస్తు, సంపూర్ణ ఆయుష్ ప్రాప్తిరస్తు, కుటుంబ సభ్యులందరికీ స్వామివారి కృపానుగ్రహ ప్రాప్తిరస్తు, ఎల్లవేళలా వారిని ఆనందంగా సంతోషంగా ఉండేట్లుగా సదా కాపాడునుగాక అని చెప్పి ఆశీర్వదిస్తూ ఈనాటి సత్సంగ పుణ్యం, ఈ సత్సంగ పుణ్యం వారి కుటుంబానికి ఇప్పుడు రక్షణ కవచముగా ఉండి సదా కాపాడునుగాక అని చెప్పని ఆశీర్వదిస్తూ ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.